Welcome to IAC. Today we are going to discuss the Hindu editorial. And so yesterday, some name like his name was in the comment section that he told the fast pace. See, actually, we had already told you the limit of this editorial is 1 hour. Within 1 hour, we have to cover vocabulary as well as this editorial section. So I had explained half of the editorial, and the remaining half I explained in the fast pace. You observe. And the remaining half page is for your homework. That doesn't mean that I told you everything in the second half. The first half we told clearly, and the second half we told like in the fast pace. So that's what I want to tell you. And the remaining work is for your homework, Mr. Ramanjaneyulu. It's for your homework. Okay. So anyhow, today I discussed all the editorial on your request. So let's start with today's editorial. Editorial is this. You can see on board. ఇన్స్టంట్ ఇంజస్టిస్. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్, ఇలా చాలా ఇన్స్టంట్ బిర్యానీ, ఇలా ఇన్స్టంట్ అనేది తొందరగా అంటే వితౌట్ ఎనీ డిలే, ఆన్ ద స్పాట్, ఎట్ ద స్పాట్, వితౌట్ ఎనీ డిలే ఇట్స్ కాల్డ్ ఇన్స్టంట్. with all spontaneity is called instant. వాట్ ఈస్ ఇన్జస్టిస్ అంటే ఈ ఇన్స్టెంట్ కాఫీయా? కాదు సార్, ఇన్స్టెంట్ ఇంజస్టిస్. ఓకే. వాట్ ఈస్ ఇన్జస్టిస్? యాక్చువల్గా జస్టిస్ షుడ్ బి డన్ ఇన్స్టెంట్లీ, బట్ హియర్ ఇంజస్టిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్స్టెంట్లీ. సో దిస్ ఈస్ పిటీ, దిస్ ఈస్ అన్ఫార్చునేట్. దట్స్ వాట్ రైట్ నౌ ఇన్ ఇండియా. దట్స్ వాట్ ద రైటర్స్ మీనింగ్ యాక్చువల్గా. అవునా కదా? ఎస్. తొందరగా ఏం జరగాలి? మామూలుగా ప్రజలకి జస్టిస్ జరగాలి. అదే న్యాయం అయితే మాత్రం లేటుగా జరుగుతూ ఉంటుంది. సో మరి ఎవరు, ఏంది కథ? ఎవరు ఇన్స్టంట్ ఇంజస్టిస్ చేస్తున్నారు ఈ దేశంలో? రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఈవెన్ హెచ్సియులో గొడవ జరుగుతూ ఉంది. ప్రభుత్వము దాని యొక్క హై హ్యాండెడ్నెస్ ఇక చూడండి, దేని మీద ఎస్పెషల్లీ దేని మీద మారుతూ చూడండి. ఆన్ స్టేట్. స్టేట్ అంటే ఏంటి? ఈ దేశం. అయితే మామూలుగా స్టేట్ అంటే రాష్ట్రం అని మీనింగ్ వస్తుంది కదా. అయితే చూడండి, మనం ఏమంటాం? రాష్ట్రపతి అంటాం, అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని కొంచెం సంస్కృతంలో మాట్లాడేటప్పుడు మనం రాష్ట్రపతి అంటాం. రాష్ట్రపతి అంటే ఇక్కడ రాష్ట్రాల యొక్క అధిపతి కాదు, దేశం యొక్క అధిపతి. ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి. సో అక్కడ ఈ పదాన్ని మనం బయటికి లాగి ఇక్కడ రాష్ట్రం, స్టేట్ అంటే రాష్ట్రము కాదు, స్టేట్ అంటే దేశము అని దాని యొక్క మీనింగ్. ఈ దేశం ఆన్ స్టేట్ హై హ్యాండెడ్నెస్. ఈ దేశము అంటే ఈ ప్రభుత్వము, దేశం అంటే ప్రభుత్వమే కదా ఇండైరెక్ట్గా. సో ఈ ప్రభుత్వము కాస్త హై హ్యాండెడ్నెస్ ప్రదర్శిస్తుందంట. హై హ్యాండెడ్నెస్, నాట్ లో హ్యాండెడ్నెస్. అంటే హై హ్యాండెడ్నెస్ అంటే లైక్ డామినెన్స్, హెజ్జిమోనీషిప్, అథారిటేరియన్షిప్, అధికార దర్పాన్ని చూపిస్తుంది వాళ్ళ ఈ యొక్క రాష్ట్రము ఈ యొక్క ప్రజల పైన. యాక్చువల్గా ఈ దేశం ఎలా ఉండాలి? ప్రజల విషయంలో ఇన్స్టెంట్ జస్టిస్ ఇవ్వాలి. కానీ వాళ్ళ ఈ దేశంలో కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, లేదా కొన్ని ప్రభుత్వాలు కావచ్చు, దే ఆర్ షోయింగ్ ద హై హ్యాండెడ్నెస్. ఆ కొరడా జలిపిస్తుంది వాళ్ళ ప్రజల పైన. రీసెంట్గా మనం తీసుకుంటే వివిధ రకాల కేసులు. రీసెంట్గా గుజరాత్ పోలీస్ అండ్ అక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీ పైన కేసు పెట్టడం కానీ, రీసెంట్గా మనం ముంబైలో తీసుకుంటే కునాల్ కమ్రా, ఒక కమెడియన్, తన విషయంలో కావచ్చు. రీసెంట్గా హైదరాబాద్ హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు. అంటే స్టూడెంట్స్ యొక్క మనోభావాలను పట్టించుకోకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి 400 ఎకరాలను ఆక్యుపై చేసుకోవాలని చూస్తుంది. ఇలా ఎక్కడ చూసినా కూడా ఇంజస్టిస్, ఇంజస్టిస్, ఇంజస్టిస్. దేశంలో ఏ విషయంలో చూసినా కూడా ఇంజస్టిస్ ఉన్నదని చెప్పేసి మనం గమనిస్తున్నాం. ఆ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకొని కొన్ని వ్యాఖ్యలు కూడా రీసెంట్గా చేయడం జరిగింది. అయినా ఈ దేశంలో ప్రజలకు రైట్ టు లివ్ అయినా అనే ఒక హక్కు ఉంది. మనం రీసెంట్గా చూసాం రైట్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, భావ ప్రకటన స్వేచ్ఛకి మనం ప్రధాన ప్రయారిటీ ఇవ్వాలి. ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక దేశంలో ప్రజల భావాలే మనకు ముఖ్యము. అయినా ప్రజాస్వామ్యానికి మూలమే భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్. ఇలా చాలా విషయాల్లో సుప్రీంకోర్టు కలగజేసుకొని రీసెంట్గా ప్రజలకు అనుగుణంగా ఈ యొక్క తీర్పులు ఇవ్వడం జరుగుతుంది, మనం గమనిస్తున్నాం. అంటే ఇవాళ సుప్రీంకోర్టు యొక్క స్వేచ్ఛ, దాని యొక్క ఇండిపెండెన్స్ మనము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఇన్ని రోజుల్లో
లేనటువంటి ఆ ఇండిపెండెన్స్, ఆ స్వేచ్ఛ అనేది మనం ఈ రోజుల్లో రీసెంట్‌గా సుప్రీంకోర్టు నుంచి ఆ యొక్క దాని యొక్క ఫ్రీడమ్, దాని యొక్క స్వతంత్రతని మనం గమనిస్తున్నాం ఇవాళ. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాని యొక్క తీర్పులనేది వెలువరుస్తుంది ఇవాళ. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఒక న్యాయ వ్యవస్థ తన మూలాలను ఆహ్, ఆహ్, బలంగా చేసుకొని దాని మీద పనిచేయడం అనేది భారతదేశంలో జరుగుతుంది. వి షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ థాట్. ఓకే. వి షుడ్ ఫీల్ హ్యాపీ థాట్ వి ఆర్ లివింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ కంట్రీ. అంతేగాని దేశం మీద ఏదో నువ్వు ఏదో ఏదో దులుపుదామనే విషయంతోని కాకుండా ఒక పాజిటివ్ యాస్పైరేషన్‌తోని మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాల్లో కొట్టుకు చస్తున్నాయి. చిన్న దేశాలు, పెద్ద దేశాలని తేడా లేకుండా అక్కడ న్యాయ వ్యవస్థలు లేవు. పోలీస్ వ్యవస్థలు లేవు. ప్రజలే విరుచుకుపడుతున్నారు ప్రభుత్వాల మీద. ప్రభుత్వాలని గద్దెదించుతున్నారు. అలాంటి సమయంలో ఇక న్యాయ వ్యవస్థలు ఎక్కడున్నాయి ఈ ప్రపంచంలో? ఎక్కడా లేవు. భారతదేశంలో తప్ప. అంటే ఇది ఒక శుభ పరిణామంగా మనం గమనించాలి. అపార్ట్ ఫ్రమ్ క్రియేటింగ్ సమ్ నాన్‌సెన్స్ ఆన్ ద గవర్నమెంట్ సైడ్. సో, గవర్నమెంట్ మీద ఏదో ఒక మరక వేయాలి, గవర్నమెంట్ మీద ఏదో బురద జల్లాలనే ప్రయత్నం చేయకుండా ఒక పాజిటివ్ కోణంలో ఆలోచించాలి. ఒక న్యాయ వ్యవస్థ తన పరిధులను దాటి తీర్పులు ఇవ్వడం అనేది ఇవాళ మనం చూస్తున్నాం. కొత్తగా ఎన్నికైనటువంటి ఐ థింక్ సంజీవ్ ఖన్నా అనుకుంటా. అతని నేతృత్వంలో కొత్తగా తీర్పులొస్తున్నాయి. సో, ఈ విధంగా ఎందుకు చూడకూడదు? ఒక న్యాయ వ్యవస్థ తన స్వతంత్రతని, తన యొక్క ఫ్రీడమ్‌ని, తన యొక్క ఇండిపెండెన్స్‌ని కాపాడుకుంటూ ఇవాళ తీర్పులిస్తుంది. సో దట్ ఐ ఫీల్ హ్యాపీ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అని నేను భావిస్తున్నా. ఓకే. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ న్యాయ వ్యవస్థ ఇవాళ ఫ్రీడమ్‌గా ఉందా? లేదా రాజకీయ ప్రలోభాలకి బలైపోయి ఏమైనా చేస్తుందా? అనే విషయాలు మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు తెలిసినటువంటి ప్రెజెంట్ సినారియోస్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దట్ ద పీపుల్ కెన్ అండర్‌స్టాండ్. ఇంకా వేరే యాస్పిరెంట్స్ కూడా వాళ్ళకి తెలుస్తది వాట్ ఈస్ వాట్ అని. సో నౌ మీకు అర్థమైందనుకుంటా మెయిన్ హెడ్డింగ్ ఏంటి ఇక్కడ? ఇన్‌స్టంట్ ఇంజస్టిస్. అన్యాయం అనేది ఇవాళ వెంటనే జరిగిపోతుంది. యాక్చువల్‌గా జరగాల్సింది న్యాయము, అన్యాయం కాదు. ఎస్పెషల్‌గా ఎవరు అంటే స్టేట్ హై హ్యాండెడ్‌నెస్. వివిధ ప్రభుత్వాలు వారి యొక్క అధికార దర్పాన్ని చూపిస్తున్నాయి ఇవాళ. ఆ యొక్క అథారిటీషిప్ చూపిస్తున్నాయి, డామినెన్స్ చూపిస్తున్నాయి, ఒక హెజిమోనీ చూపిస్తున్నాయి. ఏమంటారు దాన్ని? అధికార దర్పాన్ని చూపిస్తున్నాయి. సో దాని గురించి చదువుదాం. ఓకే. లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్ విత్ ఆల్ ఐ రీడ్ 1 to 1. ఓకేనా? సో ప్రతి ఒక్కటి కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వి ఫోకస్ టుడే బికాస్ వీ హ్యావ్ సఫిషియంట్ టైమ్. టుడే వీఆర్ నాట్ డిస్కసింగ్ వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. వన్ డే రిలాక్స్. ఓకే. నౌ లెట్స్ స్టార్ట్. ఇక్కడ చూసుకుంటే మనకి ద ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టేట్మెంట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చదవండి. ఆర్బిట్రరీనెస్ అండ్ బ్రాజన్ బయాస్ in law enforcement have undermined the rule of law in India for decades. Finish. Full stop. The first line is finished. What is subject right now? Arbitrariness and brazen bias. మీరు వినే ఉంటారు ఆర్బిట్రేటర్ అనే ఒక పదం మనకు ఫ్రీక్వెంట్గా ఎస్ఎస్సిలో చాలా ఫేమస్ వర్డ్ అది. దాని మీద కూడా ఇక్కడ ఒక పదం చూద్దాం. అయితే దీని మీద రాస్తాను చూడండి మీకు క్లారిటీగా. Sir, what is the meaning of the word arb? Remember, ARB అనే పదం ఎక్కడొచ్చినా కూడా మిడిల్ అని మీనింగ్ వస్తుంది. MIDDLE మిడిల్. దీని మీద ఆర్బిట్రేటర్ ARBI చూడండి, TRATOR ఆర్బిట్రేటర్ అనే ఒక పదం కనబడుతుంది. దీని యొక్క అర్థం ఏంటంటే సింపుల్గా కొంచెం మన భాషలో రాస్తున్నాను. సర్పంచ్ అని గుర్తుపెట్టేసుకోండి. సర్పంచి సింపుల్గా. ఆర్బిట్రేట్ అంటే ఓ మీడియేటర్, వన్ హూ యాక్ట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టూ పార్టీస్. రెండు వర్గాల మధ్యలో నిలబడి పంచాయతీ చెప్పేవాడిని ఏమంటారు? ఆర్బిట్రేటర్ అంటే ఒక సర్పంచి. ఆర్బిట్రరీనెస్ అంటే మీడియేటర్షిప్, మధ్యవర్తిత్వం. ఇప్పుడు పంచాయతీ చెప్పేటప్పుడు అన్నిసార్లు కరెక్ట్ అయితే చెప్పలేము. తనకి ఎవరైతే ఎక్కువ ఈ 2 ఎకరాల భూమి ఎవరిది అంటే ఆయనది అనుకో, ఎలా చెప్పాలి? 2 లక్షలు ఇస్తే అయిపోయాయి, ఆయనకు అనుకూలంగా చెప్పేస్తాడు. మరి ఈ భూమి ఎవరిది అంటే 3 లక్షలు ఇస్తే ఆయనది అది భూమి. మరి అదే ఎవరిది? ఇంకొక 5 లక్షలు ఇస్తే ఆయనది, ఇంకో 10 లక్షలు ఇస్తే ఈయనది. ఇట్లా తనకు నచ్చినట్టుగా చేసేవాడిని ఏమంటారంటే సర్పంచి. అందరు కాదు, కొంతమంది కూడా ఉన్నారు, మీకు తెలుసు. సో కాబట్టి దీన్ని ఏమన్నారంటే మన ఇంగ్లీష్లో ఆర్బిట్రేటర్ అంటే ఒక సర్పంచి.
మధ్యవర్తిత్వం పోషించేవాడు, రెండు పార్టీల మధ్యలో నిలబడి న్యాయం చెప్పేవాడు. అంటే తనకు నచ్చినట్టుగా చెప్పుకునేవాడిని ఏమంటారంటే ఆర్బిట్రేటర్. హలో హలో నైస్ మీటింగ్ యూ ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేటర్ అంటే అర్థం ఏంటి? ఇది కామన్ నౌన్ అండి. దీన్ని ఎలా తీసుకుంటాం అంటే కామన్ నౌన్. వై ఆర్ వి కాలింగ్ కామన్ నౌన్? దట్ యూ కెన్ టచ్, ముట్టుకోగలం కాబట్టి కామన్ నౌన్. మరి ఆర్బిటరీనెస్ అంటే చూడండి, ఏఆర్బిఐ టిఆర్ఏ ఆర్బిట్రేటరీ నెస్. అక్కడ ఏం రాశాడు? నెస్ అన్నాడు. అంటే మధ్యవర్తిత్వం. సో ఇక్కడ నెస్ అన్నాడు కదా, సఫిక్స్ చూడండి, ఇక్కడ నెస్ అన్నాడు. సో కాబట్టి దట్ యూ కెనాట్ టచ్, యూ నీడ్ టు ఫీల్ దట్ ఆర్బిటరీ నెస్. సో కాబట్టి సంథింగ్ దట్ యూ కెనాట్ టచ్, యూ కెన్ ఫీల్. ఎక్కడైనా సరే మీకు నెస్ వస్తే దట్ యూ కెన్ ఫీల్, కాబట్టి దాన్ని ఏమంటాం మనం? అబ్స్ట్రాక్ట్ నౌన్. వాట్ వి కాల్ దట్? అబ్స్ట్రాక్ట్ నౌన్, కామన్ నౌన్. ఇది డిఫరెన్స్. కామన్ నౌన్ అంటే దట్ యూ కెన్ టచ్, బట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ యూ కెనాట్ టచ్, యూ నీడ్ టు ఫీల్ దాట్. సో అదే పదం ఇక్కడ రాశాడు చూసుకోండి. ఆర్బిటరీనెస్ అంటే మధ్యవర్తిత్వం. చూడండి, ఆర్బిట్రేటరీనెస్ టిఆర్ఏ అయితే ఐ థాట్ రైట్ ఓ, బట్ టిఆర్ఏఆర్ఐ. ఆర్బిటరీనెస్ మధ్యవర్తిత్వం. లెట్ మీ కరెక్ట్ ఆల్సో హియర్ ఓన్లీ. చూడండి, ఆర్బిట్రేటర్ అంటే ఇక్కడ ఓ వస్తుంది, సారీ, ఇక్కడ ఆర్బిట్రేటరీ ఏఆర్ఐఎన్ఈఎస్ఎస్. సో ఈ విధంగా ఆర్బిట్రరీనెస్ అండ్ బ్రాజన్ బయాస్. బ్రాజన్ మీన్స్ లిటిల్ బిట్ బ్యాడ్. బ్రాజన్ క్యారెక్టర్, బ్రాజన్ బిహేవియర్, బ్రాజన్ యాటిట్యూడ్ అంటే కొంచెం బ్యాడ్ నేచర్ అన్న సెన్స్లో రాసుకుంటాం, చాలా చెడ్డనైనా. బయాస్డ్ అంటే ఎస్, పార్టిజాన్షిప్, పార్షియాలిటీ, పోలరైజేషన్, పక్షపాత ధోరణి, పార్షియాలిటీషిప్. మనం పార్షియల్ అంటాం కదా, అంటే ఒక వర్గానికే తను సపోర్ట్ చేస్తాడు. పార్ట్ చూడండి, ఇక్కడ పార్షియల్ అనే పదంలో మనం ఏం గమనించాలి? పిఏఆర్టీ. చూడండి, పిఏఆర్టీ. పార్ట్ అంటే ఏంది? ఒక భాగం. ఆ భాగానికి, ఆ వర్గానికి మాత్రమే సపోర్ట్ చేస్తాడు. వాట్ వి కాల్ దట్? పార్షియల్. పార్షియాలిటీ. పార్షియల్ ఈజ్ అడ్జెక్టివ్, పార్షియాలిటీ తీసుకుంటే అది నౌన్ గా మారిపోతుంది. దట్స్ ఇట్, దట్స్ అ డిఫరెన్స్. సో వీ హావ్ టు క్యాచ్. బయాస్ అంటే ఏంది? పార్షియాలిటీ, పార్టిజాన్షిప్, పక్షపాతం చూపించడం. ఇది సబ్జెక్ట్. సో మీరు గమనించుకుంటే ఈ సబ్జెక్ట్లో మనకు రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ఆర్బిట్రరీనెస్, ఇంకొకటి ఏంది? బ్రాజన్ బయాస్. రెండు పదాలు ఉన్నాయి. ఈ రెండింటి కూడా మనకు అండ్ తోని మర్జ్ చేశాడు. సో అండ్ ఇస్ ద కంజంక్షన్. ఇప్పుడు ఆర్బిట్రరీనెస్ సబ్జెక్ట్ 1, బ్రాజన్ బయాస్ సబ్జెక్ట్ 2. రెండు ఉన్నాయి కాబట్టి S1 S2 కలిపితే రెండు, ప్లూరల్. కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్ రావాలి. మరి వర్బ్ ఎక్కడ ఉందో ఒకసారి తీసుకుంటే ఇక్కడ చూడండి, హ్యావ్ అండర్మైన్డ్. చూడండి ఇక్కడ హ్యావ్ అండర్మైన్డ్, ఇగో ఇది వర్బ్. ఆర్బిట్రరీనెస్ అండ్ బ్రాజన్ బయాస్ హ్యావ్ అండర్మైన్డ్. అండర్మైన్ మీన్స్ క్రిటిసైజ్డ్, లోవర్డ్, డిబేస్డ్, కాస్త డివాల్యూడ్, కాస్త కొంచెం వాటి విలువను తగ్గించాయి, దాని విలువను తగ్గించాయి. అండర్మైన్డ్ అంటే కొంచెం లోవర్ ద క్వాలిటీ, లోవర్ ద వాల్యూ, డిబేసింగ్ సమ్వన్, డిస్రెస్పెక్టింగ్ సమ్వన్, ఇర్రివరెండింగ్ సమ్వన్, కాస్త వారిని కించపరచడం, తక్కువ చేసి మాట్లాడటం, బీలిట్లింగ్ సమ్వన్. ఇగో ఇవన్నీ తీసుకుంటాం సినోనిమ్స్ గా. సో కాబట్టి మీరు అదే గమనించాలి. ఆర్బిట్రరీనెస్ అండ్ బ్రాజన్ బయాస్ హ్యావ్ అండర్మైన్డ్ ద రూల్ ఆఫ్ లా. అయిపోయింది సెంటెన్స్. వాట్ ఈస్ ఆబ్జెక్ట్? ద రూల్ ఆఫ్ లా. మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో, మనం ఏదైతే ఇప్పుడు రూల్ ఆఫ్ లా ఇన్ నథింగ్ బట్ లైక్ our country is following some certain rules and regulations, like we are following the constitution, we are following the IPC, we are following the BNSS అని కొత్త కొత్త చట్టాలు మనం ఫాలో అవుతున్నాం కదా. ఆ రూల్ ప్రకారంగా మన దేశాన్ని మనం పాలించుకుంటున్నాం. సో ఆ రూల్ ఆఫ్ లాకి ఇవాళ భంగం వాటిల్లినట్టు అయింది ఈ వేషాల వల్ల. ఏ వేషాలు? ఆర్బిట్రరీనెస్ అండ్ బ్రాజన్ బయాస్ హ్యావ్ అండర్మైన్డ్ ద రూల్ ఆఫ్ లా. ఎక్కడ? ఇన్ ఇండియా, ఈ భారతదేశంలో. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ అంటే ప్రిపోజిషన్, ఈ రెండు పదాలు కలిపితే ఫ్రేజ్. ఏం ఫ్రేజు? ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ ఇండియా ఎన్ని సంవత్సరాల పాటు? ఫర్ డెకేడ్స్, కొన్ని దశకాల పాటు, కొన్ని పదుల సంవత్సరాల నుంచి ఇది మన దేశంలో జరుగుతుంది. అవి కించపరుస్తున్నాయి మన యొక్క రూల్ ఆఫ్ లాని. రూల్ ఆఫ్ లా ఉన్నది ఎందుకు? అందరికీ సమానమైనటువంటి చట్టాన్ని అందించడానికి. కానీ అది జరగట్లేదు ఈ దేశంలో. ఎక్కడ చూడు ఇంజస్టిస్, ఇల్లీగల్, అన్లాఫుల్. సో ఈ బయాస్ ఎక్కడ జరుగుతుంది? ఈ పక్షపాత ధోరణి ఎక్కడ ఉంది సార్ అంటే ఇన్ లా ఎన్ఫోర్స్మెంట్.
చట్టాన్ని అమలు పరిచే విధానంలో ఇది స్వయాన కనబడుతుంది. అది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఏంటంటే ప్రిపోజిషన్, లా ఎన్ఫోర్స్మెంట్ అంటే నౌన్. రెండింటిని కలిపితే ప్రిపోజిషనల్ ఫ్రేజ్. లైక్ దాట్. సో లైక్ దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు వస్తే చూద్దాం ఫైనల్గా. సో ఆర్బిట్రరీనెస్ అండ్ బ్రాజిన్ బయాస్ ఇన్ లా ఎన్ఫోర్స్మెంట్, చట్టాన్ని అమలుపరచడంలో హ్యావ్ అండర్మైన్డ్, క్రిటిసైజ్ చేస్తున్నాయి మన యొక్క రూల్ ఆఫ్ లాని ఈ భారతదేశంలో 10 సంవత్సరాల కొద్దీ, ఫర్ డెకేడ్స్. ఫినిష్డ్. ఫస్ట్ సెంటెన్స్ ఎపిసోడ్. వాట్ ఏ సబ్జెక్ట్? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, క్లాస్. ఇది మనం గమనించాలి. ఓకేనా? సో మనకి రేపు పొద్దున ఎగ్జామ్లో ఏం ఉంటుంది? హ్యాజ్ అంటాడు. హ్యాజ్ కాదు, అది హ్యావే. అయితే మీరు అడగచ్చు సార్, కొన్ని మరి నౌన్ చాప్టర్లో లా అండ్ ఆర్డర్ ఉంది కదా, అది కాంబినేషనల్ వర్డ్ అంటాం, దాన్ని పెయిరింగ్ వర్డ్స్ అంటాం. మరి ఆ పెయిరింగ్ వర్డ్స్ ఏంటో కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. ఒకవేళ మీరు CGL లెవెల్ స్టూడెంట్ అయితే, మీరు ఒకవేళ కొంచెం నేషనల్ ఇది అంతెందుకు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినా కూడా మీరు ఆ నౌన్ చాప్టర్లో ఉన్నటువంటి పెయిరింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నేర్చుకొని, ఆ పెయిరింగ్ వర్డ్స్కి కంపల్సరీ మనకు వర్బ్ ఏమొస్తుంది? సింగులరే వస్తుంది అన్న విషయం మీరు గమనించాలి. అది పాయింట్ ఇక్కడ. సో కాబట్టి పెయిరింగ్ వర్డ్స్ కాబట్టి వర్బ్ హ్యావ్ వచ్చింది. లా అండ్ ఆర్డర్ అన్నాడు అనుకో, హ్యాస్ రావాలి. లా అండ్ ఆర్డర్ హ్యాస్ బీన్ అండర్మైన్డ్. హ్యావ్ కాదు, హ్యాస్ బీన్. మరి లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎస్, ఇట్స్ ఫ్రేజ్, పెయిరింగ్ వర్డ్. మరి పెయిరింగ్ వర్డ్స్ నాకెక్కడ దొరుకుతాయి సార్ అంటే నౌన్ చాప్టర్లో ఉన్నాయి పుష్కలంగా. సో యూ నీడ్ టు రీడ్ దేర్ క్లియర్లీ. ఓకే, లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. ఇక్కడ చూడండి, డెస్పైట్ అన్నాడండి. డెస్పైట్ ఎక్కడ వచ్చినా కూడా దీన్ని మనం సింపుల్ సెంటెన్స్ కింద తీసుకుంటాం. ఇది కంజంక్షన్ లాగా ట్రీట్ చేయాలి. మీకు తెలుసు, డెస్పైట్ అన్నా, ఇన్స్పైట్ ఆఫ్ అన్నా, నాన్ ది లెస్, నెవర్ ది లెస్, నాట్ విత్ స్టాండింగ్, ఈ 5 కంజంక్షన్స్ తోని ఏ సెంటెన్స్ స్టార్ట్ అయినా కూడా అది సింపుల్ సెంటెన్స్. అంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్లో ఉంటుంది, ఒకటి ఫ్రేజ్ ఉంటుంది, ఒకటి ప్రాపర్ సెంటెన్స్ ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని ఏమంటామంటే మనం సింపుల్ సెంటెన్స్, సరళ వాక్యము అని చెప్తాం. ఇట్ ఈస్ హియర్ లైక్ దాట్. డెస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, నాన్ ది లెస్, నెవర్ ది లెస్, నాట్ విత్ స్టాండింగ్ 5. ఇక్కడ బట్, ఎట్, స్టిల్, హవెవర్ 4. దో, ఆల్దో, ఈవెన్ దో, ఈ 12 కూడా ఒక ఫ్యామిలీ కంజంక్షన్స్. క్లియర్? సో అదే పదం ఇక్కడ ఇచ్చాడు. డెస్పైట్ అంటే కంజంక్షన్. ఏంటంట? డెస్పైట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ గ్రోయింగ్ అవేర్నెస్ ఆఫ్ రైట్స్ అమాంగ్ ద masses. ఇదంతా కూడా ఫ్రేజ్. ఇందులో చూడండి, మీకు ఎక్కడ కూడా సబ్జెక్ట్ వర్బ్ కనబడదు. డెస్పైట్ ద స్ప్రెడ్, డెస్పైట్ ద స్ప్రెడ్ దేని యొక్క విస్తరణ? ఆఫ్ ఎడ్యుకేషన్, చదువు మరియు గ్రోయింగ్ అవేర్నెస్, పెద్ద ఎత్తున వాళ్ళ అవగాహన ఉంది. దేని గురించి? హక్కుల గురించి, ఆఫ్ రైట్స్. ఎక్కడ? అమాంగ్ ద masses, దేశంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున జనాభాలో ఈ యొక్క హక్కుల గురించి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవాళ సోషల్ మీడియా వచ్చింది అయినా, ఇవాళ గ్రోయింగ్ అవేర్నెస్, పెద్ద ఎత్తున వివిధ చట్టాల గురించి అవగాహన, విద్యా సంస్థల్లో స్వయాన జడ్జెస్ వచ్చి వాళ్ళు అవగాహన చేస్తున్నారు, చట్టాలు ఇట్లా ఉన్నాయి, మీరు ఇలాంటి తప్పులు చేయకండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పేసి పెద్ద ఎత్తున లోక్ అదాలత్స్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇవాళ మనం చూస్తున్నాం మార్కెట్లో. ఇవన్నీ ఉన్నప్పటికీ దాని యొక్క మీనింగ్ ఇక్కడ డెస్పైట్ ద స్ప్రెడ్, ఇంత అవగాహన ఉన్నప్పటికీ, ఇంత విస్తరణ ఉన్నప్పటికీ ఏందంట? ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ స్టార్ట్ అయితే చూసుకోండి. హై హ్యాండెడ్నెస్, ఇగో ఇది సబ్జెక్ట్. హై హ్యాండెడ్నెస్ అంటే ఆధిపత్యం చూపించడం, ఆధిపత్యం చలాయించడం. హై హ్యాండెడ్నెస్ అంటే షోయింగ్ ద డామినెన్స్, షోయింగ్ ద హెజ్యుమోనీ, షోయింగ్ ద అథారిటేరియన్షిప్, అధికారం చూపించడం, హై హ్యాండెడ్నెస్. ఇది సబ్జెక్ట్. ఈ హై హ్యాండెడ్నెస్ ఇది సింగులరా ప్లూరలా? సింగులర్ కదా, వర్బ్ కూడా సింగులర్ ఉంటుంది. చూడండి ఎక్కడ ఉందో. హై హ్యాండెడ్నెస్ థ్రెటన్స్, ఇగో ఇది వర్బ్. థ్రెటన్స్ అంటే ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది, భయపెడుతుంది. అయినా ఎవరిని ఇబ్బంది పెడుతుంది? థ్రెటన్స్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ సిటిజన్స్, ఇదంతా ఆబ్జెక్ట్. థ్రెటన్స్ ద ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఇబ్బంది పడుతున్నాయి హై హ్యాండెడ్నెస్ వల్ల. అండ్ డిగ్నిటీ ఆఫ్ సిటిజన్స్, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క డిగ్నిటీకి కూడా ఎంతో రకంగా థ్రెటన్ చేస్తున్నాయి ఈ యొక్క హై హ్యాండెడ్నెస్, అధికార దర్పం. ఈ హై హ్యాండెడ్నెస్ ఎవరి ద్వారా వస్తుంది అంటే మధ్యలో ప్రిపోజిషనల్ ఫ్రేజ్, బై ద, చూడండి బై అంటే ప్రిపోజిషన్, బై ద స్టేట్, ఆఫెన్ అంటే అడ్వర్బ్, తరచుగా, ప్రతిసారి, దాని యొక్క మీనింగ్. క్లియర్? సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్, క్లోజ్. సో ఈ ఫస్ట్ వచ్చిందని ఏమని చెప్పాలి? ఇది ఫ్రేజ్. చూడండి ఇక్కడ ఎక్కడ మీకు సెంటెన్స్ కనబడట్లేదు, ఇదంతా కూడా ఫ్రేజ్. ఒక ఫ్రేజ్, ఒక ప్రాపర్ సెంటెన్స్, ఇగో సబ్జెక్ట్, వర్బ్ ఏంటి? ఇగో థ్రెటన్స్, వర్బ్, ఆబ్జెక్ట్. ఒక ఫ్రేజ్, ఒక ప్రాపర్ సెంటెన్స్ ఉంది. ఇలా ఉన్న కాంబినేషన్ ఏమంటామంటే మనము సింపుల్ సెంటెన్స్, సరళ వాక్యము అని చెప్పాలి.
సో ఇది ఏ చాప్టర్ అంటే కంజంక్షన్ చాప్టర్లో మీకు క్లారిటీ ఉంటుంది ఎలా ఏంది అనేది. మీరు కంజంక్షన్ చాప్టర్ వినాలి. ఓకే, అది నెక్స్ట్ లైన్. సో ఇది క్లియర్ కదా. నెక్స్ట్ లైన్, థర్డ్ లైన్ వీఆర్ ఎంటరింగ్. లెట్స్ సీ కస్టోడియల్ టార్చర్. చూడండి ఇక్కడ వాటి సబ్జెక్ట్ ఇది మొత్తం సబ్జెక్ట్ ఆర్ రిపోర్టెడ్ కనబడుతుంది కాబట్టి ఇది వర్బ్. చూద్దాం. కస్టోడియల్ టార్చర్ అండ్ ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్. ఇగో ఇది సబ్జెక్ట్. కస్టోడియల్ టార్చర్ అంటే మనం అంటాం పోలీస్ కస్టడీ అంటాం. వాడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు అంటే పోలీస్ యొక్క కంట్రోల్లో ఉన్నాడు. కస్టోడియల్ టార్చర్ అంటే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం నిజం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు పోలీసులు, అతను ఎందుకు కస్టడీలో పెట్టినామంటే ఏమంటాడు, మేము నిజం రాబడుతున్నాం, మేము ఆయన ఏం చేయమంటారు కానీ చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్లో. ఇది మనం చూస్తూ ఉంటాం కదా, 3rd డిగ్రీ ప్రయోగించారు, వాడిని ఎక్కువ గాయపరిచారు అని చెప్పేసి. కొంతమంది ఈ టార్చర్ భరించలేక జైళ్ళల్లో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది బయటపడలేని కేసులు ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో. రీసెంట్గా ఖమ్మం జిల్లాలో కావచ్చు, అంతకుముందు నాగర్ కర్నూలు డిస్టిక్లో కావచ్చు, పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లలో ఎంతో మంది ఈ టార్చర్ భరించలేక పోలీస్ స్టేషన్లోనే కన్నుమూస్తున్నారు. సో వాట్ వి కాల్ దట్ టైప్ ఆఫ్ కిల్లింగ్స్ ఇస్ వాట్ ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్. మామూలుగా జుడిషియల్ కిల్లింగ్స్ అంటే ఏంటి అంటే చట్టపరంగా చంపేయడం, అంటే ఉరిశిక్ష విధించేసి చంపేయడం. కానీ అలా కాకుండా ఇలా టార్చర్ పెట్టినటువంటి చావులు కూడా మనం చూస్తున్నాం ఇవాళ ఈ దేశంలో. అంటే రేపు ఉద్దేశం ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ అండ్ కస్టోడియల్ టార్చర్. పెద్ద ఎత్తున వాళ్ళు 3rd డిగ్రీ ప్రయోగించి అతన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది వివిధ వాళ్ళ సంసారాన్ని కూడా పనికిరాకుండా కొడుతూ ఉంటారని పోలీసులు. సో ఆ విధమైనటువంటి టార్చర్ కూడా మనం చూస్తున్నాం. సో అట్లా కస్టోడియల్ టార్చర్ అండ్ ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ ఇస్ ద వర్బ్. అండ్ హియర్ చూడండి ప్లూరల్ కదా, ఇగో వర్బ్ చూడండి, ఆర్ రిపోర్టెడ్. ఆర్ రిపోర్టెడ్ అంటే ప్యాసివా యాక్టివా? సారీ ప్యాసివ్, R+V3. రిపోర్ట్ చేయబడినవి విత్ అలార్మింగ్ ఫ్రీక్వెన్సీ. ఇగో ఇది ప్రేస్, రిపోర్టెడ్ విత్ అలార్మింగ్ ఫ్రీక్వెన్సీ అంటే పెద్ద ఎత్తున భయపడే విధంగా ప్రతిసారి, ఫ్రీక్వెన్సీ అంటే రిపీటెడ్లీ హ్యాపెనింగ్, often happening, every time happening, regularly happening, and దాని యొక్క మీనింగ్. అలార్మింగ్ మీన్స్ వెరీ ఫియర్ఫుల్, డేంజరస్, పెరిలస్, డివాస్టేటింగ్, చాలా ప్రమాదకరమైనటువంటి ఫ్రీక్వెన్సీ. ప్రతిసారి మనం చూస్తున్నాం న్యూస్ పేపర్లో ఇవాళ అతని స్టేషన్ తీసుకెళ్ళడం, జైల్లో ఇష్టం వచ్చినట్టు బంధించి టార్చర్ పెట్టడం, ఇవి మన దేశంలో జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ హై హ్యాండెడ్నెస్. సో కాబట్టి ఇప్పుడు ఇది ఒక సెంటెన్స్. సబ్జెక్ట్ ఏంటి? కస్టోడియల్ టార్చర్ అండ్ ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ ఆర్ రిపోర్టెడ్. పెద్ద ఎత్తున ఈ దేశంలో చూస్తున్నాం మనం. రిపోర్టెడ్ అంటే అవి మనం గమనిస్తున్నాం ఇవాళ న్యూస్ పేపర్లో కానీ ఇక్కడక్కడ కానీ అవి రిపోర్ట్ చేయబడుతున్నవి. ఎలా అంటే విత్ అలార్మింగ్ ఫ్రీక్వెన్సీ, విత్ ఫియర్ఫుల్ ఫ్రీక్వెన్సీ, విత్ ఫ్రైటనింగ్ ఫ్రీక్వెన్సీ, పెద్ద ఎత్తున భయపడే విధంగా అవి ప్రతిసారి జరుగుతున్నాయి అందరి యొక్క మీనింగ్. క్లియర్. అండ్ నెక్స్ట్ లైన్ మనం తీసుకుంటే పోలీస్ అండ్ సివిక్ అథారిటీస్. ఇటు పోలీసులు కావచ్చు, సివిక్ అథారిటీస్ అంటే ఈ ప్రజలకు సంబంధించిన, అథారిటీస్ అంటే అధికారులు. ఇప్పుడు IAS ఆఫీసర్స్ కావచ్చు, ఇంకా వివిధ రకాల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేరే అధికారులు కావచ్చు, అంటే ప్రజలకు అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు సివిక్ అథారిటీస్. అథారిటీస్ అంటే అఫీషియల్స్, అధికారులు. సివిక్ అంటే జనాలు. సో పోలీస్ అండ్ సివిక్ అథారిటీస్, ఇది సబ్జెక్టు ప్లూరల్. ఇప్పుడు చూడండి, ఇన్ అన్నాడు కదా ప్రిపోజిషన్. ఇన్ సెవరల్ స్టేట్స్, చాలా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే నౌ రొటీన్లీ అంటే అడ్వర్బ్ అండి. రొటీన్లీ అంటే రిపీటెడ్లీ, కంటిన్యూస్లీ, ఫ్రీక్వెంట్లీ. రొటీన్లీ చూడండి, ఇగో వర్బ్ ఇది. రెసార్ట్ టు, ఇగో ఇది వర్బ్, ఇది కలిపి చదవాలి. రెసార్ట్ టు డిమాలిషన్ ఆఫ్ ప్రాపర్టీ యాజ్ ఎ కన్వీనియంట్ అండ్ ఎక్స్ట్రా లీగల్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్, నాట్ జస్ట్ ఫర్ క్రిమినల్ సస్పెక్ట్స్ బట్ ఆల్సో ఫర్ పొలిటికల్ ఒపోనెంట్స్. ఇగో ఇది సెంటెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు క్లియర్ కదా, సబ్జెక్ట్ వర్బ్ బై పోలీస్ అండ్ సివిక్ అథారిటీస్. వర్బ్ వచ్చేసి రెసార్ట్ టు. రెసార్ట్ టు అంటే దే క్లెయిమ్, చెప్తున్నారు, పూనుకున్నారు అన్న ఒక మీనింగ్ వస్తుంది. దే ఆర్ రెడీ టు డూ సంథింగ్, దీన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, దేనికి పూనుకున్నారు ఈ యొక్క పోలీసు వాళ్ళు? అంత రీసెంట్గా ఇది కునాల్ కమ్రా విషయంలో, ఎందుకంటే అతను కామెంట్ చేసింది ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పైన కామెంట్ చేశాడు కదా. సో అప్పుడు ఏం చేశారు పోలీసులు, కొంచెం హై హ్యాండెడ్నెస్ చూపేసి అతని మీద FIR ఫైల్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత సివిక్ అథారిటీస్ అంటే మీరు వినే ఉంటారు, నేను ఆ ఎడిటోరియల్ కూడా చెప్పాను ఇక్కడ ఇదే క్లాస్లో. ఇది బృహత్ ముంబై కార్పొరేషన్ వాళ్ళు, అంటే ఆ యొక్క
ఇప్పుడు మనం అంటాం కదా, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇతని స్టూడియోని మొత్తం కూలగొట్టేశారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దాట్. సో police and civic authorities in several states now routinely resort to demolition of property. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కునాల్ కామ్రా యొక్క స్టూడియోని తీర్పు వచ్చిన తర్వాత అతను చేసింది తప్పు అంటే స్టూడియోని కూలగొట్టాలి. కానీ ఆ బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్ అంటే ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి కొంతమంది అధికారులు, సో వీ కెన్ కాల్ దెమ్ సివిక్ అథారిటీస్, వాళ్ళు వచ్చి ఏం చేశారు, స్టూడియోని మొత్తం నేలమట్టం చేసేశారు. బుల్డోజర్ తీసుకొచ్చి పొక్లైన్ తీసుకొచ్చి మొత్తం కూలగొట్టేశారు. అందని ఒక మీనింగ్. రెసార్ట్ టు డెమాలిషన్, ఇగో ఇది ఆబ్జెక్ట్. డెమాలిషన్ ఆఫ్ వాట్? ప్రాపర్టీ, ఆస్తులను కూలగొట్టడం. డెమాలిషన్ అంటే మొత్తం డిస్ట్రక్ట్, డివాస్టేట్, దాన్ని కూలగొట్టడం. ప్రాపర్టీ ఎలా కూలగొడుతున్నారు దాన్ని వాళ్ళు అంటే యాజ్ ఎ కన్వీనియంట్ అండ్ ఎక్స్ట్రా లీగల్ ఫామ్, ఒక సులభతరమైనటువంటి మరియు ఎక్స్ట్రా లీగల్ ఫామ్. లీగల్ ఫామ్ అంటే చట్టబద్ధమైన, ఎక్స్ట్రా లీగల్ ఫామ్ అంటే ఇల్లీగల్ ఫామ్. జస్ట్ అండర్స్టాండ్ లైక్ దాట్. ఎక్స్ట్రా లీగల్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్. ఇది చట్టబద్ధంగా పనిష్మెంట్ ఇవ్వాలి కదా, కానీ వీళ్ళు ఎలా పనిష్మెంట్ ఇస్తున్నారు? ఇల్లీగల్గా పనిష్మెంట్ ఇస్తున్నారు. ఇది కథ. కునాల్ కామ్రా విషయంలో అదే జరిగింది. సుప్రీంకోర్టు స్వయాన చెప్పింది మీరు అతన్ని ముట్టుకోవద్దని చెప్పేసి. సో ఇది జరుగుతుంది ప్రజెంట్ ఈ దేశంలో అంటున్నాడు. నెక్స్ట్, నాట్ జస్ట్ ఫర్ క్రిమినల్. మరి ఇప్పుడు ఈ పనిష్మెంట్ ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు? సివిక్ అథారిటీస్ కావచ్చు, పోలీస్ కావచ్చు. ఎవరికి ఇస్తున్నారంటే ఈ పనిష్మెంట్ అంటే చూడండి ఇక్కడ నాట్ ఓన్లీ జస్ట్, ఇది కలిపి నాట్ ఓన్లీ రావాలా, మీకు నాట్ ఓన్లీ కనబడదు, ఉండదని అర్థం చేసుకోవాలి. నాట్ ఓన్లీ, ఇగో నాట్ ఓన్లీ పక్కన ఏమొచ్చింది? ఫర్ వచ్చింది. మీరు గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ క్రిమినల్ సస్పెక్ట్స్, నాట్ ఓన్లీ ఫర్ క్రిమినల్ సస్పెక్ట్స్. సరే నేర చరిత్ర ఉన్నటువంటి అనుమానితుల పైన ఇలాంటి ప్రభావం చేస్తే తప్పులేదు, ఎందుకంటే వారు నేరస్తులు కాబట్టి నేరస్తులకు అలాంటి పనిష్మెంట్ ఉండాలి. బట్ ఆల్సో ఇది కంజంక్షన్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కంజంక్షన్ కదా. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఇన్ ద కంజంక్షన్ చాప్టర్. నాట్ ఓన్లీ ఫర్ క్రిమినల్ సస్పెక్ట్స్ బట్ ఆల్సో ఫర్ పొలిటికల్ ఒపోనెంట్స్. రాజకీయ ప్రత్యర్థుల పైన కూడా ఈ పనిష్మెంట్, ఈ యొక్క డిమాలిషన్, ఈ యొక్క ఎక్స్ట్రా లీగల్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ దాన్ని కన్వీనియంట్గా మార్చుకొని వారి యొక్క ప్రాపర్టీస్ని కూడా డిమాలిషన్ చేస్తున్నారంట. దట్స్ వాట్ ద క్లారిటీ. క్లియర్? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నా ఈ ఎపిసోడ్లో అంటే, సరే ఎప్పుడైనా గుర్తుపెట్టేసుకోండి, మనం ఇది కంజంక్షన్ చాప్టర్లో బాగా గుర్తుపెట్టేసుకుంటాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో వస్తే ఇమ్మీడియట్గా ఆ పక్కన సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి. మీరు గమనించండి, వచ్చిందో రాలేదో చూడండి. ఇగో నాట్ ఓన్లీ ఫర్, ఇగో బట్ ఆల్సో ఫర్. డూ యూ అబ్జర్వ్ దిస్? సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నాట్ ఓన్లీ పక్కన ఏమొచ్చింది? బట్ ఆల్సో. గమనించండి. ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టాండ్. యూ నీడ్ టు టేక్ ద స్క్రీన్ షాట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ గ్రామటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కూడా ఇది కంపల్సరీ. మీకు ఒకవేళ కంజంక్షన్ నుంచి అడగాలనుకుంటే సేమ్ నాట్ ఓన్లీ, ఏదైతే నాట్ ఓన్లీ బట్ ఆల్సో టేక్ ద సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఒకవేళ బట్ ఆల్సో కనుక బటర్ స్కాచ్ తీసుకుంటే నాట్ ఓన్లీ కూడా బటర్ స్కాచే తీసుకోవాలి. సింపుల్ మన లాజిక్. ఒకవేళ నాట్ ఓన్లీ కనుక మీరు పెట్రోల్ పోయిస్తే బట్ ఆల్సోలో కనుక పెట్రోల్ పోయిస్తే నాట్ ఓన్లీలో కూడా పెట్రోలే పోయాలి. ఇది లాజిక్. లేదు సార్ నేను డీజిల్ పోసుకుంటా అంటే కుదరదు. బికాస్ అక్కడ ఏది ఉందో సెకండ్ హాఫ్లో ఏది ఉందో ఫస్ట్ హాఫ్లో కూడా అదే ఉండాలి. బట్ ఆల్సో పక్కన వెనీలా ఉందనుకోండి, నాట్ ఓన్లీ పక్కన కూడా వెనీలానే కూర్చోవాలి. లేదు నాకు బటర్ స్కాచ్ కావాలంటే ఒప్పుకో. తమ్ముడు ఏం చెప్తే అన్నది చేయాలి. దట్స్ వాట్ ద లాజిక్ ఇక్కడ. ఓకే, సో క్లియర్? హోప్ యూ అండర్స్టాండ్. సో కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అని తీసుకుంటే పోలీస్ అండ్ సివిక్ అథారిటీస్, వర్బ్ వచ్చేసింది రెసార్ట్ టు డెమాలిషన్. అంతే. వాళ్ళు దేనికి పూనుకున్నారు? కూలగొట్టడానికి కూలుకున్నారు. ఎవరి ప్రాపర్టీ యాజ్ ఎ కన్వీనియంట్, వెరీ ఈజీ పర్పస్ అండ్ ఎక్స్ట్రా లీగల్ ఫార్మ్ ఆఫ్ అండ్ ఇల్లీగల్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ ఎవరికి ఇస్తున్నారు? నాట్ ఓన్లీ ఫర్ క్రిమినల్ సస్పెక్ట్స్ అంటే ఎవరు? అనుమానితులు, నేర చరిత్ర అనుమానితులకి కాకుండా పొలిటికల్ అపోనెంట్ వాళ్ళ మీద కూడా ఈ విధంగా వీళ్ళు దాడులకు తెగబడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు, ఎందుకంటే రాజకీయాన్ని గురించి వాళ్ళు ప్రశ్నిస్తారు కదా, ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం. జస్ట్ లైక్ దాట్. సో క్లియర్? హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ లైన్. సో గివెన్ ద స్ప్రెడ్ ఆఫ్ దిస్ డిస్టర్బింగ్ ట్రెండ్, చూడండి ఇక్కడ ఒక పదం వాడాడు, ఇది చాలా ఇంపార్టెంట్. గివెన్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక కంజంక్షన్ లాగా తీసుకుంటాం. ఇది కూడా మీనింగ్ ఏంటంటే ఇన్ అడిషన్ టు, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ అన్న మీనింగ్ లో రాస్తాడు. ఓకేనా? సో గివెన్ ద స్ప్రెడ్ ఆఫ్ దిస్ డిస్టర్బింగ్ ట్రెండ్
ఇది ఎట్లా పోతుంది? పెద్ద ఎత్తున విస్తరిస్తుంది. ఎలాంటి విస్తరణ? ఆఫ్ దిస్ డిస్టర్బింగ్ ట్రెండ్. ఈ రకమైన ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వాతావరణం ఏదైతే ఉందో ఇది. దీంతో పాటుగా ఇప్పుడు ఏమంటున్నాడు సబ్జెక్ట్ చూద్దాం. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ రిమార్క్స్. ఇది సబ్జెక్ట్. ద ఏపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ రిమార్క్స్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క బలమైనటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ రిమార్క్స్ అంటే సమ్ స్టేట్మెంట్స్. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు. రిమార్క్స్ అంటే స్టేట్మెంట్స్. అది ప్లూరల్. వర్బ్ చూడండి. వర్బ్ చూడండి. ఇక్కడ ఎగైనెస్ట్ అన్నాడు కదా, ఇది ప్రిపోజిషన్. దేనికి విరుద్ధంగా కామెంట్లు చేసింది సుప్రీంకోర్టు? ఎగైనెస్ట్ ద ప్రాక్టీస్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని, ప్రాక్టీస్ అంటే ఈ యొక్క విధానాన్ని, ఎగైనెస్ట్ ద ప్రాక్టీస్ దిస్ వీక్, ఈ వారం కామెంట్లు చేసింది సుప్రీంకోర్టు. ఆ రిమార్క్స్ ఎలా కనబడుతున్నాయి? ఇది వర్బ్. ఆఫర్ అనేది వర్బ్. ఆఫర్ అంటే ఇవ్వడం. గివ్స్ ద క్లారిటీ. ఆఫర్ అ గ్లిమర్ ఆఫ్ హోప్. గ్లిమర్ ఆఫ్, ఇది కలిపి చదవాలి, ఇది ఆబ్జెక్ట్. ఒక ఆశా కిరణం లాగా కనబడుతుంది సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే. వావ్, ఈ వారము సుప్రీంకోర్టు చేసినటువంటి ప్రాక్టీస్ అంటే దిస్ టైప్ ఆఫ్ ట్రెండ్, ఈ విధానం పట్ల చూస్తే కొంచెం ఆశ చిగురిస్తుంది. నేను చెప్పానే కదా, ఇవాళ న్యాయ వ్యవస్థ తన యొక్క స్వతంత్రతను చాటుకుంటుంది, తన యొక్క ఫ్రీడమ్ని బయట వ్యక్తపరుస్తుంది. దట్స్ ఏ గుడ్ వెల్కమింగ్ స్టెప్ ఫ్రమ్ దిస్ కంట్రీ. వి ఫీల్ లైక్ దాట్. ఓకేనా? ఎక్కడో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి గొడవలో సుప్రీంకోర్టు కలగజేసుకొని వాళ్ళ స్టే విధించడం అనేది, ఆ పనిని ఆపేయండి అని స్వయాన సుప్రీంకోర్టు చెప్పడం అనేది చాలా ఆశాజనకమైనటువంటి విషయం. ఇన్ని రోజులు న్యాయ వ్యవస్థను ఇన్ని పదుల సంవత్సరాల కొద్దీ ఈ పురాతన కాలం నుంచి ఈ న్యాయ వ్యవస్థ అణిచివేసినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ ఎక్కడో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి గొడవను సుప్రీంకోర్టు కలగజేసుకొని ఆపడం అనేది ఇట్స్ రియల్లీ వెల్కమింగ్ స్టెప్. మనందరం ఆశ అంటే సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. అది దాని యొక్క మీనింగ్. ఇక్కడ వెల్కమింగ్ గ్లిమర్ ఆఫ్ హోమ్ అంటే వెల్కమింగ్ హోప్. ఒక ఆశా కిరణం లాగా కనబడుతుంది సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ విషయంలో. క్లియర్? సబ్జెక్ట్ ఏంది? ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ రిమార్క్స్ అండ్ వర్బ్ వచ్చేసి ఆఫర్, ఇస్తున్నాయి. ఆఫర్, ఆఫర్డ్, ఆఫర్డ్, ఆఫరింగ్, ఆఫర్స్. సో ఆఫర్ అన్నాడు, ఎస్ ఫామ్ లేదు కాబట్టి ప్లూరల్. క్లియర్? సో ఈ విధంగా మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ లైన్. లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. So let's read here so that you can understand. A bench headed by Justice A.S. Oka stated that, what is subject right now? A bench. Oka ధర్మాసనం. ఒక ధర్మాసనం, ఇది సబ్జెక్ట్. ఇప్పుడు ఈ బెంచ్ కు అధ్యక్షత ఎవరు వహించారు అని మీరు కావాలంటే మధ్యలో ఉంది, చూసుకోండి. ఇది సపోర్టింగ్ క్లాస్. హెడెడ్ బై జస్టిస్ ఓఎస్ ఓకా. అతని పేరేంది? ఏఎస్ ఓకా. సో అతని ధర్మాసనం ఏం చెప్పింది? స్టేటెడ్ అనేది వర్బ్. ఏం చెప్పింది అంటే ఇక్కడ దట్ అంటే ఏంటి? మళ్ళీ కంజంక్షన్. ఏం చెప్పింది అంటే మనం అంటాం కదా, అంటే అని చెప్పడానికి దట్, ఇది కంజంక్షన్. ద ఇల్లీగల్ డిమాలిషన్, అన్యాయమైనటువంటి కూలగొట్టడం. ద ఇల్లీగల్ డిమాలిషన్, ఇది మళ్ళీ సబ్జెక్ట్. వర్బ్ చూడండి. ఇల్లీగల్ డిమాలిషన్, వర్బ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఆఫ్ అన్నాడు, ఇది ప్రిపోజిషన్. ఇల్లీగల్ డిమాలిషన్ చూడండి, ఇక్కడ హ్యాడ్ షాక్డ్, ఇది వర్బ్. అంతే, అయిపోయింది. హ్యాడ్ షాక్డ్ ద కాన్సైన్స్, అయిపోయింది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. హ్యాడ్ షాక్డ్ ద కాన్సైన్స్. కాన్సైన్స్ అంటే అంతరాత్మ. ఎవరి యొక్క అంతరాత్మని ఒక్కసారి షాక్ కు గురి చేసింది అంటే ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది కథ, అయిపోయింది. ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, క్లోజ్. చూడండి ఇక్కడ ద ఇల్లీగల్ డిమాలిషన్ హ్యాడ్ షాక్డ్ ద కాన్సైన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టుకి ఒక అంతరాత్మ ఉంటుంది, అంటే ఇండైరెక్ట్ గా జడ్జి యొక్క అంతరాత్మ. సో జడ్జి యొక్క అంతరాత్మ ఒక్కసారికి షాక్ గురైందంట ఆ యొక్క కూలగొట్టడాలు చూస్తే. ఎవరి యొక్క ఆస్తి కూలగొట్టారంట? డెమాలిషన్ ఆఫ్ ప్రాపర్టీస్, ఆస్తులు. ఎవరి ఆస్తులు? బిలాంగింగ్ టు 6 ఇండివిజువల్స్. ఒక 6 ఇండివిజువల్స్ కి ఆస్తులను కూలగొట్టిందంట. ఎవరు కూలగొట్టారు అంటే చూడండి, బై ద ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే ఈ యొక్క మనం అంటాం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, ముంబై, బెంగళూరు, ఇట్లా ఒక ప్రయాగ్రాజ్ అనే ఒక నగరంలో ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. ఈ ప్రయాగ్రాజ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏ ఊళ్ళో ఉంది అంటే ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఏ సంవత్సరంలో కూలగొట్టారు? 2021. ఇదంతా కూడా ఫ్రేజ్. జస్ట్ లైక్ దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో క్లియర్? ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ వి టేక్? ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ సారీ, ఈస్ దిస్
ఓ సారీ ఇక్కడ ఇది సబ్జెక్ట్. బెంచ్ ఒక ధర్మాసనం. వర్బ్ ఏంటి స్టేటెడ్ చెప్పింది. దట్ ఏం చెప్పింది? దట్ ఇల్లీగల్ డిమాలిషన్ వర్బ్ చూడండి హ్యాడ్ షాక్డ్ ఒక్కసారికి కంగారుకు గురి చేసింది సుప్రీంకోర్టు యొక్క అంతరాత్మని. అంటే అంత దారుణం ఇల్లును కూలగొట్టడం ఏంటి అని సుప్రీంకోర్టు అంటుంది డైరెక్ట్గా. సో కూలగొడితే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది, ఒక విధానం, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ తగ్గట్టుగా మీరు కూలగొట్టాలి. అంతేగాని నైట్కు బుల్డోజర్లు తెచ్చి కూలగొట్టడం ఏంది? ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లాగా 100 ఎకరాల్లో ఓవర్ నైట్లో మొత్తం చెట్లను కూలగొట్టేశారంట. అవి ఒక 20-30 సంవత్సరాల నుంచి పెరుగుతున్నటువంటి చెట్లను ఓవర్ నైట్లో 100 బుల్డోజర్ను ఉపయోగించి దగ్గర 20-30 బుల్డోజర్ను ఉపయోగించి ఓవర్ నైట్లో 100 ఎకరాలని వాళ్ళు క్లియర్ చేశారంట. జస్ట్ ఇమాజిన్. సో ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయిపోయి నీకు ఎవరా హక్కు ఇచ్చారు, చెట్లను ఎవరు కొట్టమన్నారు మిమ్మల్ని అని చెప్పేసి సీరియస్ అయింది. వాళ్ళంతా పనులు ఆపేశారు. విద్యార్థి సంఘాలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు ఇవాళ. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అదే జరిగింది అటు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ లైన్ ప్లీజ్. లెట్స్ రీడ్ ద నెక్స్ట్ లైన్. హియర్ యూ కెన్ సీ ఆన్ బోర్డ్. సో లెట్స్ రీడ్ హియర్. మళ్ళీ సబ్జెక్ట్ ఇక్కడ ది ఆర్డర్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ రిమార్కులు ఏవైతే చేసిందో ఆ తీర్పు. ఆర్డర్ అంటే ఏంటి? ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్, జడ్జ్మెంట్, తీర్పు, ఆర్డర్. సో ది ఆర్డర్ ఫాలోవుడ్ ఫైండింగ్స్. వాట్ ఈ సబ్జెక్ట్? ది ఆర్డర్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు. వర్బ్ ఏంటి? ఫాలోవుడ్, కొన్ని విధానాలు. ఫైండింగ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్, బేసిస్, గ్రౌండ్స్, కొన్ని విధానాలని గుర్తించింది సుప్రీంకోర్టు. ఏమిటా బేసిస్, ఏమిటా ఆధారాలు? ఇక్కడ దట్ అంటే ఏంటి? కంజంక్షన్. దట్ అంటే కంజంక్షన్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ద డిమాలిషన్స్, ఈ కూలగొట్టడాలు. వర్బ్ చూడండి, వర్ క్యారీడ్ అవుట్. క్యారీడ్ అవుట్ అంటే ఎగ్జిక్యూటెడ్. ఈ విధంగా కూలగొట్టబడ్డాయి. వర్ క్యారీడ్ అవుట్. ఎలా కూలగొట్టబడ్డాయి చూడండి. విదౌట్ ఈవెన్ సర్వింగ్, విదౌట్ ఈవెన్ సర్వింగ్ షోకాజ్ నోటీసెస్. ఇగో కనీసం వాళ్ళకి ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా కూలగొట్టేసినాయి అంట. ద డిమాలిషన్స్ వర్ క్యారీడ్ అవుట్. ఈ కూలగొట్టడాలు ఇలా కంటిన్యూ చేయబడ్డాయి. ఎలా కంటిన్యూ చేయబడ్డాయి? విదౌట్ ఈవెన్ సర్వింగ్ షోకాజ్ నోటీస్, షోయింగ్ ద కాజ్. అసలు ఎందుకు కూలగొడుతున్నారో చెప్పకుండా కూలగొట్టేశారంట. దట్స్ వాట్ షోకాజ్. చూపెట్టాలి, కారణం చూపెట్టాలి. అలాంటి కారణం ఏమి చూపెట్టకుండా వాళ్ళు ఆ యొక్క డిమాలిషన్స్ చేపట్టారు. ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్. టు ద హౌస్ ఓనర్స్. ఎవరికి పంపించాలి ఈ యొక్క షోకాజ్ నోటీసెస్? హౌస్ ఓనర్స్ పంపించాలి కదా వాళ్ళు ఇల్లు కూలగొడుతున్నప్పుడు. ఎలా పంపించాలి? కనీసం ఐదర్ ఇన్ పర్సన్, ఫేస్ టు ఫేస్. ఎవరైతే అర్బన్ ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ ఆ యొక్క మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన వెళ్ళి కలవాలి. ఇన్ పర్సన్, ఫేస్ టు ఫేస్ కలవాలి. లేదా ఆర్ కంజంక్షన్, ఆర్ బై రిజిస్టర్డ్ పోస్ట్. కనీసం ఒక పోస్టులోనైనా మీరు షోకాస్ నోటీస్ అనేది పంపించాలి. అది చేయకుండా డైరెక్ట్గా కూలగొట్టారంట ప్రయాగ్రాజ్లో. ఇది క్లియర్. సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో వాట్ ఈ సబ్జెక్ట్? ది ఆర్డర్, వర్బ్, ఫాలోవుడ్, ఫైండింగ్స్, ఆబ్జెక్ట్. ఫైండింగ్స్ అంటే ఇవి, ఈ షోకాస్ నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టారన్నారు కదా, ఇవన్నీ కూడా. సో మళ్ళీ సబ్జెక్ట్ ద డిమాలిషన్స్. వర్బ్ వచ్చేసి వర్ క్యారీడ్ అవుట్. యాక్టివా ప్యాసివా? ప్యాసివ్. వాజ్ ఆర్ వర్బ్ ప్లస్ V3. ప్యాసివ్లో రాశారు. కూలగొట్టబడ్డాయి దాని యొక్క మీనింగ్ అక్కడ క్లియర్. అది నెక్స్ట్ లైన్. వీఆర్ మూవింగ్. సో నౌ యూ కెన్ సీ దాట్ దీస్ కేసెస్. సబ్జెక్ట్ ఏంటి? దీస్ కేసెస్. పైన చెప్పినటువంటి కేసెస్. వర్బ్ చూడండి, షాక్, ఒకసారి కంగారు పెట్టేశాయి. అవర్ కాన్సైన్స్ అని సుప్రీంకోర్టు అంటుంది. కాన్సైన్స్ అంటే అంతరాత్మ. మా యొక్క అంతరాత్మని మొత్తం కంగారులో పెట్టేశాయి అని అంటున్నది. ఈ పదం గురించి చెప్తాను ఎండ్ ఆఫ్ ద సెషన్లో, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. అది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ క్లోజ్డ్. నెక్స్ట్ సెంటెన్స్ వీఆర్ గోయింగ్. రెసిడెన్షియల్ ప్రిమైజెస్. వాట్ ఈస్ సబ్జెక్ట్? నివాసాలు ఉండేటువంటి ప్రాంతాలు. ప్రిమైసెస్ అంటే ప్రాంతాలు. రెసిడెన్షియల్ ప్రిమైజెస్ ఆఫ్ ద అపీలెన్స్. ఇక్కడ ఆఫ్ ద అపీలెన్స్. అపీలెన్స్ స్పెల్లింగ్ చూసుకోండి. అపీల్ అంటే అపీల్ చేసుకునే వాళ్ళు, అంటే రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళు, కోర్టులో అర్జీ పెట్టుకునే వాళ్ళు, కోర్టులో కేసు వేసేవాళ్ళు. మా ఇల్లు అనవసరంగా కూలగొట్టారు, ప్లీజ్ కాపాడండి అని కోర్టుకు ఎక్కిన వాళ్ళు. వి కాల్ దెమ్ అపీలెన్స్. అపీలెన్స్ అంటే రిక్వెస్ట్ పెట్టుకున్న వాళ్ళు. అపీల్ వర్బ్, అపీలెంట్ నౌను. క్లియర్. సో రెసిడెన్షియల్ ప్రమిసెస్ ఆఫ్ ద అపీలెన్స్ అండ్ వర్బ్ చూడండి ఇక్కడ హ్యావ్ బీన్ హై హ్యాండెడ్లీ డిమాలిష్డ్. ఇగో ఇది వర్బ్ అండి.
అయినా హ్యావ్ బీన్ హై హ్యాండెడ్లీ, ఇక్కడ హై హ్యాండెడ్లీ అంటే అడ్వర్బ్ రాశాడు. హ్యావ్ బీన్ హై హ్యాండెడ్లీ డిమాలిష్డ్, పెద్ద అంటే కొంచెం అధికారాన్ని చూపిస్తూ కులగొట్టబడ్డాయి వారి యొక్క నివాస ప్రమిసెస్ అన్ని కూడా. ఇది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ క్లోజ్. మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేసి దేర్. వర్బ్ చూడండి, దేర్ ఈస్, ఇది వర్బ్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్, ఇగో ఇది ఎలా చదవాలి, కలిపి చదవాలి. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్, రిటన్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ద రైట్ టు షెల్టర్, ఇది ఆబ్జెక్ట్. ద రైట్ టు షెల్టర్, నివాస హక్కు అనేది ఒకటి ఉంది, మనం పిలుచుకుంటాం, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఈ భారతదేశంలో నివాసం ఉండే హక్కు ఉంది అని మనం పిలుచుకుంటున్నాం, పిలువబడుతుంది. దెర్ ఈస్ కాల్డ్ పిలువబడుతుంది. ఏమిటది? ద రైట్ టు షెల్టర్, నివాసం ఉండే హక్కు అనేది ఒకటి ఉంది. సంథింగ్ కాల్డ్ డ్యూ ప్రాసెస్, ఈ దేశంలో ఒక విధానం ఉంది. డ్యూ ప్రాసెస్ అంటే ఫాలోయింగ్ అకార్డింగ్లీ, డ్యూ ప్రాసెస్ అంటే ఫాలోయింగ్ అకార్డింగ్లీ, ఒక విధానమైనటువంటి ప్రాసెస్ ఉంది. మరి అది కనబడలేదా కులగొట్టేటప్పుడు మీకు అని జడ్జి అడుగుతున్నాడు. అందుని యొక్క మీనింగ్ ఇక్కడ క్లియర్. మళ్ళీ సబ్జెక్ట్ ది అథారిటీస్, అక్కడ ఉన్నటువంటి ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి అధికారులు, సివిక్ అథారిటీస్. అండ్ ఎస్పెషల్లీ ద డెవలప్మెంట్ అథారిటీ, ఇది ప్రయాగ్రాజ్లో. ఇప్పుడు అండ్ అంటే ఏంటి? కంజంక్షన్. అండ్ ఎస్పెషల్లీ బహుముఖ్యంగా చూడండి, ద డెవలప్మెంట్ అథారిటీ. యాక్చువల్గా ఇది చూసారా, కామాస్లో ఇచ్చాడు కాబట్టి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇస్ ది అథారిటీస్, అధికారులు. వర్బ్ చూడండి, మస్ట్ రిమెంబర్, గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా అంటున్నాడు. మస్ట్ రిమెంబర్ దట్, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ విషయము? ద రైట్ టు షెల్టర్. వాట్ ఈ సబ్జెక్ట్? ఇది మొత్తం కలిపి చదవాలి. అయినా ఇది మనం నివాసం ఉండాలనే ఒక హక్కు. వర్బ్ చూడండి, ఈజ్, ఇగో ఇది వర్బ్ ఈజ్. ఇప్పుడు ఆల్సో అంటే ఏంటి? అడ్వర్బ్. ఈజ్ ఆల్సో అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్, ఈజ్ ఆల్సో అన్ ఇంటగ్రల్. ఇంటగ్రల్ అంటే విదిన్, ఇంక్లూజివ్ పార్ట్. ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ఉన్నటువంటి నివాసం అనే ఒక హక్కు కూడా అందులో ఒక భాగమే. ఇది మీరు గమనించలేదా మై డియర్ అథారిటీస్? మై డియర్ అథారిటీస్, ఇది మీకు గుర్తు లేదా? ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోండి ఇవాళ అని సుప్రీంకోర్టు వాళ్ళకి చెప్తుంది. సో వాట్ ఈ సబ్జెక్ట్? ది అథారిటీస్. వర్బ్ వచ్చేసి మస్ట్ రిమెంబర్, గుర్తుపెట్టేసుకోవాలి. దట్ ఏంటది గుర్తుపెట్టేసుకోవాలి? ద రైట్ టు షెల్టర్ ఈజ్ ఆల్సో ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 ప్రకారంగా నివాసం అనేది కూడా ఒక హక్కే. మీకు అది గుర్తు లేదా? గుర్తుపెట్టేసుకోండి అని వాళ్ళందరికీ వాళ్ళ సుప్రీంకోర్టు చెప్పింది డైరెక్ట్గా. నెక్స్ట్, ద కోర్ట్ అబ్జర్వ్డ్. ఈ విషయాలన్నీ కూడా ఎవరు అబ్జర్వ్ చేశారంటే ద కోర్ట్, సుప్రీంకోర్టు. దా కోర్ట్ అంటే ఈ కోర్టు. ఏ కోర్టు? సుప్రీంకోర్టు. అబ్జర్వ్డ్ అంటే వీటు, అంటే సుప్రీంకోర్టు గమనించింది, ఇవన్నీ చెప్పింది ఇండైరెక్ట్గా. అందుని యొక్క మీనింగ్ ఇక్కడ క్లియర్. అండ్ నెక్స్ట్ లైన్, ది టాప్ కోర్ట్ అంటే మళ్ళీ సుప్రీంకోర్టే కదా. ఏపెక్స్ కోర్ట్ అంటారు, టాప్ కోర్ట్ అంటారు, ఇలా. ద టాప్ కోర్ట్. వర్బ్ చూడండి, హ్యాస్ ఆర్డర్డ్ అంటే గివెన్ ద జడ్జ్మెంట్, తీర్పిచ్చింది అన్నట్టు. ఆర్డర్డ్ అంటే జడ్జ్మెంట్, వర్డిక్ట్, తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? ఆర్డర్డ్ ద పేమెంట్, వారికి డబ్బులు ఇవ్వండి. ఎంత? ఆఫ్ రూపీస్ 10 lakh, 10 లక్షల రూపాయలు ఇవ్వండి. ఎందుకు? యాజ్ ఎ కాంపెన్సేషన్, ఒక సబ్సిడీ, ఒక కాంపెన్సేషన్. ఎవరికి? టు ఈచ్ హౌస్ ఓనర్. ఎంతమంది ఉన్నారు హౌస్ ఓనర్లు? అక్కడ ఏం చెప్పాడు ప్యాసేజ్లో? 6 ఇండివిజువల్స్ అన్నాడు. ఈ 6 కూడా ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇవ్వండి, మొత్తం 60 లక్షలు వాళ్ళకు అప్పచెప్పండి అని సుప్రీంకోర్టు స్వయాన తీర్పిచ్చింది ఈ విషయంలో. అందని యొక్క మీనింగ్. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇది మన భారతదేశం యొక్క గొప్పతనము. స్వయాన సుప్రీంకోర్టు కలగజేసుకొని అన్యాయం జరిగిన చోట న్యాయం జరగాలనే ఒక సదుద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎంతో స్వాగతించబడాల్సినటువంటి అంశంగా మనం భావించాలి. సుప్రీంకోర్టు తన యొక్క ఇండిపెండెన్స్ని ఇవాళ ప్రదర్శించుకుంటుంది, ఫ్రీడమ్ని చూపిస్తుంది. వావ్, ఇట్స్ రియల్లీ గ్రేట్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్, త్రో ఇట్స్ అబ్జర్వేషన్స్. సుప్రీంకోర్టు చూసినటువంటి విధానాలు అన్నిటిని మనం తీసుకుంటే, ద కోర్ట్ అంటే ఈ కోర్టు, సుప్రీంకోర్టు. ఆ వర్బ్ ఏంటి? హ్యాస్ రీఐటరేటెడ్ అంటే రీటెల్లింగ్, మళ్ళీ చెప్పడం, రీఫ్రేజింగ్, బలంగా చెప్పడం, ఎంఫసైజింగ్. ద సుప్రీంకోర్టు హ్యాస్ ఎంఫసైజ్డ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక సూత్రాలని సుప్రీంకోర్టు నొక్కిపట్టి చెప్పింది. ఎవరి ప్రాథమిక సూత్రాలు? ఆఫ్ ద రూల్ ఆఫ్ ద లా, ఈ దేశంలో ఉన్నటువంటి
రూల్ ఆఫ్ లాకి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలని సుప్రీంకోర్టు బేసిక్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక సూత్రాలను ఇవాళ సుప్రీంకోర్టు నొక్కిపెట్టి చెప్పింది. సో దట్ ఏంటి రూల్ ఆఫ్ లా, చూడండి రూల్ ఆఫ్ లా పక్కన ఏమి ఇచ్చాడు, హైఫన్. ఏంటంట, ఏమి నొక్కిపట్టి చెప్పిందో చెప్తున్నాడు. దట్ సో వాటి సబ్జెక్ట్ మళ్ళీ దేర్ కెన్ బి, ఇగో ఇది వర్బు, దేర్ కెన్ బి నో పనిష్మెంట్, ఎలాంటి శిక్ష ఉండదు విదౌట్ ట్రయల్. ఇగో ట్రయల్ అంటే మీనింగ్ ఏంది, కోర్టు యొక్క ప్రొసీడింగ్స్, కోర్టు కేసు అటెండ్ అవ్వడము, దట్స్ కాల్డ్ ట్రయల్స్. అంటే ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కోర్ట్ కేస్. కోర్టులో కేసు వాదోపవాదనలు లేకుండా మీరు ఎవరిని కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు అని ఎక్కడ రాయబడి ఉంది, స్వయాన మన యొక్క రూల్ ఆఫ్ లాలో రాయబడి ఉంది. ఆ ప్రిన్సిపల్ బేసిక్ ప్రిన్సిపల్స్లో ఉంది. ఏముంది అంటే దేర్ కెన్ బి నో పనిష్మెంట్, ఎలాంటి శిక్ష ఉండకూడదు విదౌట్ ట్రయల్. కోర్టులో మీరు హాజరు పరిచిన తర్వాతనే ఆ యొక్క ఏమంటాం, ఆ యొక్క వ్యక్తిని మీరు పనిష్ చేయాలి. అంతవరదాకా అతన్ని ముట్టుకోకూడదు మీకు, ఎందుకంటే అతనికి కోర్టు ఉంది వెనకాల. కోర్ట్స్ ఉన్నాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు అంటూ మనకు వివిధ రకాల లెవెల్స్లో, మండల్ కోర్టు అంటే కోర్టులు ఉన్నాయి వాళ్ళ మనకు. నువ్వెవరు అతన్ని శిక్షించడానికి, మీరెవరు ఆ ఇండ్లు కూలగొట్టడానికి అని సుప్రీంకోర్టు అంటుంది. నెక్స్ట్ నో కలెక్టివ్ పనిష్మెంట్. కలెక్టివ్ పనిష్మెంట్ అంటే కలెక్టివ్ అంటే మొత్తం అందరికీ కదా. నో కలెక్టివ్ పనిష్మెంట్, మీరు ఎవరికి కూడా కలెక్టివ్గా పనిష్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు మై డియర్ అర్బన్ బాడీస్ కానీ, ఇట్లా సివిక్ అథారిటీస్ కానీ, పోలీస్ కానీ, మీరు ఎవరిని కూడా కలెక్టివ్గా శిక్షించకూడదు ప్లీజ్, అలా తప్పు. నో కలెక్టివ్ పనిష్మెంట్, దట్ ఎవ్రీ పర్సన్, ఇప్పుడు దట్ అంటే మళ్ళీ కంజంక్షన్, మళ్ళీ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. దట్ ఎవ్రీ పర్సన్, ప్రతి వ్యక్తి ఈ దేశంలో ఈజ్ ప్రెజ్యూమ్డ్, ఇగో చూడండి, ఈజ్ ప్రెజ్యూమ్డ్ ప్యాసివ్ వాయిస్, ఇలా ఊహింపబడుదురు. మనం అజ్యూమ్డ్ అంటాం కదా, ద సేమ్ సినోనిమ్ ఈస్ కాల్డ్ ప్రెజ్యూమ్డ్. ఎవ్రీ పర్సన్ ఈజ్ ప్రెజ్యూమ్డ్, ప్రతి వ్యక్తి ఇలా ఊహింపబడుడు. ఎలా? ఇన్నోసెంట్, అమాయకుడు. ప్రతి వ్యక్తి అమాయకుడే. ఎప్పటి వరకు? ఇగో అంటిల్ అనేది కంజంక్షన్. ఎప్పటి వరకు అంటే అంటిల్ ప్రూవెన్ గిల్టీ, అతను తప్పు నేరం చేశాడు అంటే నేరం ప్రూవ్ కానంత వరకు అతను ఇన్నోసెంట్. ఒకవేళ నేరం చేశాడు అంటే అప్పుడు దెన్ హీఈస్ ఎ కల్ప్రిట్. ఓకేనా, హీఈస్ అ కాన్విక్ట్, దోషి. అంటిల్ అండ్ అన్లెస్ వి కాల్ దట్ పర్సన్ ఈజ్ అన్ అక్విట్, నిర్దోషిగానే ప్రకటించాలి. అతను దోషి కాదు, ఇన్నోసెంట్. ఎప్పటి వరకు? అంటిల్ ప్రూవెన్ గిల్టీ, అంటే తప్పు చేశాడు అని ప్రూవన్ కానంత వరకు అతను ఇన్నోసెంటే. తప్పు చేశాడు అంటే ఎస్ హీఈస్ ఎ గిల్టీ, యూ కెన్ టేక్. అది ఈ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్లో మన యొక్క రూల్ ఆఫ్ లాలో ఉందంట. అండ్ దాట్, ఇప్పుడు మళ్ళీ అండ్ దట్ అంటే కంజంక్షన్ ఇక్కడ. అండ్ దట్ గిల్ట్ కెనాట్, అంటే గిల్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్, గిల్ట్ అంటే నేరం, గిల్ట్ కెనాట్ బి అస్క్రైబ్డ్. అస్క్రైబ్డ్ అంటే అట్రిబ్యూటెడ్ టు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అస్క్రైబ్డ్ అంటే attributed to. Guilt cannot be attributed to association. Guilt cannot be ascribed by association. Association అంటే భాగస్వామ్యం. అయినా ఇప్పుడు నా ఫ్రెండ్ గారు తప్పు చేశాడు, తీసుకెళ్ళి నన్ను కూడా జైల్లో పడేయడం కరెక్ట్ కాదు అని దాని యొక్క మీనింగ్. ఎవరో తప్పు చేసిన దానికి ఇంకెవరికో శిక్ష వేయడం, వాళ్ళకు కూడా కలిపి శిక్ష వేయడం కరెక్ట్ కాదు అని దాని యొక్క మీనింగ్. సో గిల్ట్ కెనాట్ బి ascribed, దీనితో మీరు మెర్జ్ చేయకూడదు బై ద అసోసియేషన్. అసోసియేషన్ అంటే భాగస్వామ్యం. వారిని కూడా తీసుకెళ్లి జైల్లో పడేయడం కరెక్ట్ కాదు. ఎవరు తప్పు చేస్తారో వారిని తీసుకెళ్లి పడేయండి. దట్స్ వాట్ ద రైట్ థింగ్ అని రైటర్ యొక్క ఉద్దేశం. క్లియర్? ద ఫస్ట్ లైన్ ఈస్ ఫినిష్డ్. నౌ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. ఇక్కడ చూడండి, వైల్ అన్నాడు, మీకు తెలుసు వైల్ అంటే కంజంక్షన్, హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం, ఇదే సమయంలో, ఇదే సందర్భంలో అన్న మీనింగ్ వస్తుంది. హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం, two actions are simultaneously happening, we use the word while. ఏంటంట ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. while this is mostly reassuring, this is is mostly అంటే adverb, ఇది mostly అంటే adverb. this is reassuring, assuring అంటే ఏంటి? ensuring అంటే హామీ ఇవ్వడం. ఇప్పుడు మనం చూసాము కోర్టు కలగజేసుకొని వారికి కాంపెన్సేషన్ ఇప్పించింది. ఎంత బ్యూటిఫుల్ థింగ్. స్వయాన సుప్రీంకోర్టు కలగజేసుకొని, అంటే ఈ దేశంలో వ్యవస్థలు ఎంత బాగా పనిచేస్తున్నాయో గమనించండి అని ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ వివిధ సంస్థలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ దేశంలో. ఈడీలు కానీ, సిఐడీలు కానీ, సిబిఐలు కానీ,
వివిధ రకాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ వాళ్ళకు ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా పనిచేస్తున్నాయి. దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఇవాళ అదే చెప్తున్నాడు. వైల్ దిస్ ఈజ్ మోస్ట్లీ రీఅష్యూరింగ్, ఇది పెద్ద ఎత్తున ఒక బలమైనటువంటి నమ్మకాన్ని ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇదే సమయంలో ఇంకేంటంట, ఇట్ జనరల్గా రాశాడు, ఇట్ రిమైన్స్ అంటే ఇట్ రిమైన్స్ డౌట్ఫుల్. ఇది కొంచెం సరే ఇవాళ సుప్రీంకోర్టు కలగజేసుకొని మంచి కంపెన్సేషన్ ఇప్పించింది. దిస్ ఇస్ ఎ గుడ్ స్టెప్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇదే సమయంలో ఇట్ రిమైన్స్ డౌట్ఫుల్, ఇది కొంచెం సంశయించాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాడు. ఏమిటా డౌట్ఫుల్? వెదర్ ఇప్పుడు ఇది కంజంక్షన్ లాగా తీసుకుంటాం. వెదర్ సచ్ జుడిషియల్ ఇంటర్వెన్షన్, ఇలాంటి న్యాయపరమైనటువంటి కలుపుగోలుతనము ఇవాళ స్వయాన సుప్రీంకోర్టు కలగజేసుకొని ఇంటర్వెన్షన్ అయి కంపెన్సేషన్ ఇప్పించింది. సచ్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఈజ్ సఫిషియంట్ టు యాక్ట్ యాజ్ అ డిటరెంట్. ఇగో ఇది ఇంపార్టెంట్ వర్డ్. డిటరెంట్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ అబ్స్ట్రక్షన్, ఒక అడ్డంకి, రిస్ట్రైంట్, అన్ ఇంపెడిమెంట్. ఈ పదాల గురించి చెప్తాను మీకు క్లియర్గా. డిటరెంట్ అంటే అడ్డంకి, అడ్డుకోవడం. ఇది మీకు నౌన్గా తీసుకున్నాడు ఇక్కడ. కొన్ని సందర్భంలో డిటరెన్స్ అని కూడా రాస్తాడు. దీన్ని వర్బ్గా తీసుకుంటే డిటర్ అని వస్తాయి. డిటరింగ్, డిటోస్ అనే పదాలు కూడా మన మార్కెట్లో ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏమంటున్నాడు? సచ్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఈజ్ సఫిషియంట్ టు యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్. మరి ఇలా ప్రతిసారి సుప్రీంకోర్టు కలగజేసుకొని ఒక అడ్డుకట్టలాగా వ్యవహరిస్తుందా అనేది డౌట్ఫుల్గా ఉంది అంటున్నాడు రైటర్. ఎందుకు వహించదు? ఖచ్చితంగా వహిస్తుంది. మంచి ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎలాంటి వాళ్ళకు అనుగుణంగా ఏం తీసుకోకుండా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి అని మనం భావించాలి. నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నా. ఇది క్లియర్. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఇలాంటివి ఉంటాయి, ఓపెన్గా ఉంటాయి. నో డౌట్, నువ్వు డౌట్ పడకు మిత్రమా, నువ్వు కూల్గా ఉండు అని నేను చెప్తున్నా పేపర్ అయినా. సో కాబట్టి ఇట్ రిమైన్స్ డౌట్ఫుల్ వెదర్ సచ్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఈజ్ సఫిషియంట్ టు యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్. ఖచ్చితంగా ఇది సఫిషియంట్. నువ్వు డౌట్ పడకు మిత్రమా, రిలాక్స్గా ఉండు, పేపర్లు వార్తలు రాసుకో, నీట్గా ఉండు, నువ్వేం బాధపడకు అని నేను అంటున్నా. నెక్స్ట్, ఫర్ వన్, ఒక వ్యక్తిని కనుక మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఎవరైనా, నువ్వైనా నేనైనా ఎవరైనా, ఫర్ వన్, ఇప్పుడు మళ్ళీ చెప్పామండి, డెస్పైట్ అనేది ఎక్కడైతే వస్తుందో ఒకటి ఫ్రేజు ఒకటి సెంటెన్స్ వస్తుందో చూసుకోండి. డెస్పైట్ ఎర్లియర్ డిసప్రూవల్ ఆఫ్, ఇక చూడండి ఇదంతా కూడా మనం ఫ్రేజ్గా తీసుకోవాలి. డెస్పైట్ ఎర్లియర్ డిసప్రూవల్, ఇంతకు ముందు కొన్నిసార్లు వాళ్ళు డిసగ్రిమెంట్ చేశారంట, డిసప్రూవ్ చేశారంట. ఏమిటా డిసప్రూవ్? ఇగో చెప్తున్నాడు. ఆఫ్ ద బుల్డోజింగ్, డిసప్రూవల్ ఆఫ్ ద బుల్డోజింగ్. బుల్డోజింగ్ అంటే అర్థం ఏంటి? బుల్డోజర్ ఎఫెక్ట్ అంట. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఈ పెద్ద జేసీబీలు, పోక్లైన్స్, బుల్డోజర్స్ ఉన్నాయి కదా, వీటిని తీసుకెళ్లి కూలగొట్టడం. సో డెస్పైట్ ద ఎర్లియర్ డిసప్రూవల్ ఆఫ్ ద బుల్డోజింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఇది కలిపి చదవాలి. బుల్డోజింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ అండర్ ద గైజ్, చూడండి, అండర్ ద గైజ్ అంటే అండర్ ద కవరెన్స్, అండర్ ద గైజ్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్. లా ఎన్ఫోర్స్మెంట్ అంటే చట్టాన్ని అమలు పరుస్తున్నామనే ఒక ముసుగులో వీళ్ళు ఏం చేశారంట? బుల్డోజింగ్ ద ప్రాపర్టీ అనే విషయంలో కొన్నిసార్లు డిసప్రూవల్స్ వ్యక్తమయ్యాయి. కోర్టుకు వెళ్ళి చెప్పినా కూడా కోర్టులు రెస్పాండ్ కాలేదు, పోలీసులకు వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు, పెద్ద ఎత్తున డిసప్రూవ్ ఉండే. ఇదే సమయంలో కానీ బట్, డిస్పైట్ అంటే బట్, ద ప్రాక్టీస్, ఈ విధానము, ఈ బుల్డోజింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ అనే ఒక విధానము, ద ప్రాక్టీస్, వర్బ్ ఏంటి? హ్యాస్ నాట్ ఓన్లీ కంటిన్యూడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇగో ఇది వర్బ్, హ్యాస్ నాట్ ఓన్లీ కంటిన్యూడ్. ఇది ఓన్లీ అంటే అటు వర్బ్. హ్యాస్ నాట్ ఓన్లీ కంటిన్యూడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోనే కొనసాగలేదు. బట్ అంటే మళ్ళీ కంజంక్షన్. బట్ హ్యాస్ ఆల్సో స్ప్రెడ్, ఇగో చూడండి ఇది వర్బ్ మళ్ళీ, బట్ హ్యాస్ ఆల్సో స్ప్రెడ్. చూసారా, ఇది వర్బ్, హ్యాస్ ప్లస్ V3. స్ప్రెడ్ అంటే V3గా భావించాలి. అయితే కొంతమంది మార్కెట్లో స్ప్రెడెడ్ అనే పదం ఉంది అనుకుంటున్నారు. లేదు, స్ప్రెడింగ్, స్ప్రెడ్స్. దెర్ ఈస్ నో వర్డ్ స్ప్రెడెడ్. We don't have that word in English. We have the words, all are the same words. స్ప్రెడింగ్, స్ప్రెడ్స్. సో ఇక్కడ హ్యాస్ ప్లస్ V3గా మనం భావించాలి. V3 ఇది స్ప్రెడ్ అనేది, ఓకేనా? సో బట్ హ్యాస్ ఆల్సో స్ప్రెడ్ టు అదర్ స్టేట్స్, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఈ బుల్డోజింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది కూడా చేరుకుందంట అని దీని యొక్క మీనింగ్.
టు అదర్ స్టేట్స్. ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా, ఉత్తరప్రదేశ్ కాదండి, వేరే రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు, ఆ యొక్క సివిక్ అథారిటీస్, పోలీసు వీళ్ళు దేనికి తెగబడుతున్నారంటే బుల్డోజింగ్ ఆఫ్ ద ప్రాపర్టీకి తెగబడుతున్నారంట. ప్రభుత్వానికి విరుద్ధంగా కట్టినటువంటి కట్టడాల పైన వీళ్ళు ఏ విధానానికి, ఏ ప్రాక్టీస్ కి పూనుకుంటున్నారు అంటే బుల్డోజింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఎలా 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 అప్రోచ్ అవుతున్నారు? ఏమన్నంటే ఏమంటున్నారు, ఓ మేము లాని ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం, మేము చట్టాన్ని అమలు పరుస్తున్నాము అని వాళ్ళు ఈ విధంగా బుల్డోజింగ్ ఆఫ్ ద ఎఫెక్ట్ కు దిగుతున్నారంట. బుల్డోజింగ్ ఆఫ్ ద ప్రాపర్టీకి దిగుతున్నారు. దేని దేని ఆధారంగా దిగుతున్నారు? లా అండ్ ఆర్డర్ ప్లస్ ఎస్పెషల్లీ లా ఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు మనం రీసెంట్ గా తీసుకుంటే హైదరాబాద్ లో హైడ్రా అనే ఒక సంస్థ కూడా అలానే చేస్తుంది కదా. మరి ఇప్పుడు హైడ్రా ఎటుపోయింది హెచ్సిఈ విషయంలో? నిన్న మొన్నటి దాకా ఇది చెరువులలో, కుంటలలో కడితే కూలగొట్టినటువంటి హైడ్రా మరి ఇప్పుడు ఎడబోయింది హైడ్రా? 100 ఎకరాలు ఓవర్ నైట్ లో 100 ఎకరాలు వాళ్ళు క్లీన్ చేశారంట. కొన్ని వేల చెట్లు నరికేశారంట. కొన్ని వందల బుల్డోజర్లు వచ్చినాయి. ఎటుపోయింది హైడ్రా? ఇగో ఇది కథ అని రైటర్ అడుగుతున్నాడు ఇండైరెక్ట్ గా, నేను కాదు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇక వీళ్ళు భారతీయ జనతా పార్టీ మీద పడుతూనే ఉంటారు ఇక వీళ్ళు. సో ద భారతీయ జనతా పార్టీ రూల్డ్ స్టేట్స్. ఏమైంది? ద భారతీయ జనతా పార్టీ రూల్డ్ స్టేట్స్. ఆ వర్బ్ చూడండి, హ్యావ్ బీన్ ఈగర్. హ్యావ్ బీన్, ఇగో ఇది వర్బ్ అండి. హ్యావ్ బీన్, ఇగో ఇది వర్బ్, ఇది అడ్జెక్టివ్. హ్యావ్ బీన్ ఈగర్ అడాప్టర్స్. ద భారతీయ జనతా పార్టీ రూల్డ్ స్టేట్స్. ఇప్పుడు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, ఇలాంటి రాష్ట్రాల్లో అని దాని యొక్క మీనింగ్. హ్యావ్ బీన్ అంటే జబ్సే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈగర్గా ఉన్నారంట. దేనికి ఈగర్గా ఉన్నారు? అడాప్టర్స్. హ్యావ్ బీన్ ఈగర్ అడాప్టర్స్ అంటే తీసుకునే, అడాప్టర్స్ అంటే తీసుకునే వాళ్ళు. ఏం తీసుకుంటున్నారు? ఆఫ్ దిస్ ట్రెండ్. ఈ భారతీయ జనతా పార్టీ రూల్డ్ స్టేట్లలో ఈ విధానం ఎక్కువగా కనబడుతుందంట అని ఈ న్యూస్ పేపర్ అని అంటున్నాడు. మరి తెలంగాణలో లేదా? మన హైడ్రాని కాంగ్రెస్ హయాంలో వాళ్ళు పెద్ద ఎత్తున హైడ్రా అని చెప్పి పెద్ద ఎత్తున అమాయకమైనటువంటి ప్రజలు ఏదో చిన్న చిన్న టీ షాపులు పెట్టుకొని బతుకుతున్నటువంటి వాళ్ళపైన విరుచుకుపడలేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇది నీకు కనవలేదా అని మనం ఆలోచించాలి. సో భారతీయ జనతా పార్టీ రూల్ స్టేట్స్ హ్యావ్ బీన్ ఈగర్ అడాప్టర్స్ టు దిస్ ట్రెండ్. బట్ ఇక్కడ బట్ అనేది కంజంక్షన్. బట్ సబ్జెక్ట్ చూడండి మళ్ళీ, బట్ ఇట్ హ్యాస్ ఆల్సో ఫౌండ్. ఇది కూడా ఒక విధానాన్ని కనుగొన్నారు. ఇట్ హ్యాస్ ఆల్సో ఫౌండ్ అప్పీల్. ఇట్ హ్యాస్ ఆల్సో ఫౌండ్ అప్పీల్. అప్పీల్ అంటే రిక్వెస్ట్, మళ్ళా ఆర్జ్. అప్పీల్ బియాండ్ పార్టీజన్ లైన్స్. బియాండ్ అంటే దానికి మించి, అపార్ట్ ఫ్రమ్, బియాండ్ పార్టీజాన్. ఇగో చెప్పాను కదా ఇంతకుముందు, పార్టీజాన్ అంటే ఏంది? ఇందులో మీరు ఒక పదం బయటికి లాగండి. పార్ట్ అంటే మీనింగ్ ఏంది? వన్ పార్ట్, ఒక భాగం, ఆ భాగానికి సపోర్ట్ చేయడం. పార్టీజాన్ లైన్స్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రాలే కాదు, భారతీయ జనతా పార్టీ ఇలాంటి పార్టీలే కాదు, వేరే పార్టీలు కూడా ఇలాంటి పనులు చేస్తున్నాయంట. ఇట్ హ్యాస్ ఆల్సో ఫౌండ్, ఇది కూడా బయటపడింది. ఇట్ హ్యాస్ ఆల్సో ఫౌండ్ అపీల్. ఈ రిక్వెస్ట్ కూడా బయటపడింది. ఏ రిక్వెస్ట్? బియాండ్ పార్టీజాన్ లైన్స్. పార్టీజాన్ లైన్సే కాకుండా వేరే వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారంట. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. ఎవరు వాళ్ళు? ది ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్. ఇగో ఇది సబ్జెక్ట్. ది ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్. ఈ పార్టీ గవర్నమెంట్ ఎక్కడ ఉంది చెప్తున్నాడు. ఇన్ పంజాబ్. పంజాబ్ లో ఉంది. ఏం చేస్తున్నారంట? ఫర్ ఇన్స్టాన్స్, ఉదాహరణ తోడ్పడ్, ఫర్ ఇన్స్టాన్స్, ఇది ఒక ఫ్రేజ్ గా తీసుకుంటాం. రీసెంట్లీ, ఇది అడ్వర్బ్. మళ్ళీ వర్బ్ ఏంటి? రీసెంట్లీ రెసార్టెడ్ టు, దీనికి పూనుకున్నారు. రెసార్టెడ్ టు ప్రాపర్టీ డెమాలిషన్, ఆస్తులను ధ్వంసం చేశారంట. యాజ్ ఎ టూల్, ఎలా? ఒక టూల్ గా. ఎక్కడ? ఇన్ ఇట్స్ క్యాంపెయిన్. ఆమ్ ఆద్మీ పార్టీ తన యొక్క క్యాంపెయిన్ లో భాగంగా అగైన్స్ట్ ద డ్రగ్ మాఫియా. అది కథ, ఇది కథ. పంజాబా ఏంటది? ఎస్, పంజాబ్ లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ డ్రగ్ మాఫియాని అరికట్టడానికి ఆ పంజాబ్ అనే రాష్ట్రంలో కూడా ప్రాపర్టీ డిమాలిషన్ కే పూలుకుందంట. ఎవరైతే వాళ్ళు డ్రగ్లు అమ్ముతున్నారని తెలిసిందో ఆ ఇంటి పైన వాళ్ళందరినీ బయటకు పంపించేసి ఎట్ ద మూమెంట్ ఒక్కసారి బుల్డోజర్ ఎఫెక్ట్ చూపించడం, వారిపైన బుల్డోజర్లన్నీ విరుచుకుపడి మరి ఇల్లు మొత్తం కూడా నేలమట్టం చేసేయడం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేసింది. మరి సో ఇక్కడే సపోర్ట్ చేసిండు భారతీయ జనతా పార్టీ స్టేట్స్ అన్నాడు. మళ్ళీ వేరేది కూడా క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే ఏమనద్దు కదా, మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పడేయకుండా ఉండాలంటే క్లారిటీ ఇచ్చాడు ఈ యొక్క ఎడిటర్ అట్లా. సో ఓకే, అండ్ ద నెక్స్ట్ లైన్ వి గో అహెడ్, యూ కెన్ సీ
We are moving the next line. We are closing nearby. Let's see. The apparent and very clear. The apparent social approval of state high-handedness, state. ఇప్పుడు చూడండి, అపారెంట్ అంటే క్లియర్, సోషల్ అంటే సామాజిక, అప్రూవల్ అంటే సహమతి, అనుమతి. దేనికి ఈ సామాజికంగా వాళ్ళందరూ అనుమతి చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు అంటే అప్రూవల్ ఆఫ్ స్టేట్ హై హ్యాండెడ్నెస్, ఈ దేశం యొక్క జులుం చెలాయించడానికి అంటే అధికారం చూపించుకోవడానికి ఈ రాష్ట్రం, ఈ దేశం చేస్తున్నటువంటి ఈ పెత్తందారి ఈ యొక్క పెత్తనానికి ఈ సామాజిక ప్రజలు కూడా అప్రూవ్ చేస్తున్నారు. దాని యొక్క మీరు ఇప్పుడు ఒక ఇల్లు కూలగొడుతున్నప్పుడు 100 మంది వచ్చి అడ్డుకోవాలి. 100 మంది అయితేంది, 1000 మంది అయితేంది, వాడు తప్పు చేసిండు, ఇల్లు కూలగొడతా ఉంటే 1000 మంది రావాలి, కానీ ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ చూసి క్లాప్లు కొడుతున్నారు అన్నట్టు. జస్ట్ లైక్ దాట్. సో the apparent social approval of state high-handedness in many situations, చాలా సందర్భాల్లో, in many situations, చూడండి వర్బ్ ఏంటి, ఈజ్ అయిపోయింది, వర్బ్ అనేది ఇది. సబ్జెక్ట్ ఏంటి, ద అపారెంట్ సోషల్ అప్రూవల్ ఈజ్ అ ట్రబ్లింగ్ కామెంటరీ, ఇది చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యవహారము. కామెంటరీ అంటే ప్రజెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి మాట విధానము. ద అపారెంట్ సోషల్ అప్రూవల్ ఈజ్ ఎ ట్రబ్లింగ్ కామెంటరీ on collapsing standards of the governance, చూడండి, on collapsing standards of governance, ఈ ప్రభుత్వం, ఈ పాలన కొలాప్స్ అంటే కొన్ని స్టాండర్డ్స్ కొలాప్స్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే సోషల్ అప్రూవల్ ప్రధాన కారణం. సమాజమే వాటికి ఊతం అందిస్తుంది, సమాజమే దానికి అప్రూవల్ చేస్తుంది. దేనికి, స్టేట్ హై హ్యాండెడ్నెస్. ఎక్కడ, చాలా సందర్భాల్లో, మెనీ సిచ్యువేషన్స్, ఈజ్ ఎ ట్రబ్లింగ్ కామెంటరీ, చాలా బాధ పెడుతున్నటువంటి ఒక మాట విధానము. కామెంటరీ అంటే ఒక మాట విధానం. ఎక్కడ, ఆన్ కొలాప్సింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద గవర్నెన్స్, ఈ ప్రభుత్వాలు, ఈ పాలనలు యొక్క స్టాండర్డ్స్ ఏవైతే విరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సోషల్ అప్రూవల్ ఆఫ్ ది హై హ్యాండెడ్నెస్ ఆఫ్ ద స్టేట్ అని మనం అర్థం చేసుకోవాలి. క్లియర్. ఈ ఎపిసోడ్లో సబ్జెక్ట్ ఏంటి, ద అపారెంట్ సోషల్ అప్రూవల్, వర్బ్ ఏంటి, ఈజ్, ఆబ్జెక్ట్ ఏంటి, ట్రబ్లింగ్ కామెంటరీ. దట్స్ ఆల్ క్లియర్. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్, మాబ్ లించింగ్. ఒక ఉదాహరణ చెప్తున్నాను. మాబ్ అంటే గుంపు, లించింగ్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ అటాకింగ్ ఎట్ ద సేమ్, ఒకేసారి అంటే చంపడం, ఇండైరెక్ట్గా గుంపులుగా వెళ్ళి చంపడం. సో మాబ్ లించింగ్ ఈజ్ అ మెనేస్, ఇది ఆబ్జెక్ట్. మెనేస్ అంటే వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ద స్టేట్, మాబ్ లించింగ్ ఈజ్ ఎ మెనేస్. ఇక్కడ సబ్జెక్ట్ ఏదో ఇక్కడ ఏదో కంజంక్షన్, ఏదో కామ ఒకటి పడేయాలి. ద మాబ్ లించింగ్ ఈజ్ ఎ మెనేస్ దాట్ అని వచ్చి ఇక్కడ దట్ అని రాయండి, ఒక దట్ రాస్తే క్లియర్ అవుతుంది. దట్ మాబ్ లించింగ్ ఈజ్ ఎ మెనేస్ దట్ ద స్టేట్ అంటే ఈ దేశం, ద స్టేట్ ఈస్ డ్యూటీ బౌండ్. ద స్టేట్ ఈస్ డ్యూటీ బౌండ్ అంటే ఈ దేశము దాని యొక్క డ్యూటీకి కట్టుబడి ఉండి, టు కర్బ్ మీన్స్ టు, ఇది మనం ఫ్రేజ్గా రాసుకోవాలి, సారీ, టు కర్బ్ ఆపాలి, విత్ అన్ ఐరన్ ఫిస్ట్. ఐరన్ ఫిస్ట్ అంటే తెలుసు, ఫిస్ట్ అంటే పిడికిలి, ఐరన్ అంటే మొత్తం ఉక్కు పిడికిలి బిగించి ఈ దేశము డ్యూటీకి కట్టుబడి ఉండి, టు కర్బ్, ఇలాంటి మాబ్ లించింగ్ ని ఆపాలి. ఉక్కు పిడికిలి బిగించి ఈ యొక్క మాబ్ లించింగ్ కి సంబంధించినటువంటి విషయాలను డ్యూటీ బౌండ్గా ఉండి వాటిని ఆపాలి అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. సో ఇట్ ఈస్ ట్రాజిక్. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి, ఇట్, వర్బ్ ఏంటి, ఈస్, ట్రాజిక్ అంటే ఏంటి, అడ్జెక్టివ్. ఇది చాలా డిఫికల్ట్గా ఉంది. వెన్ అంటే ఏంటి, కంజంక్షన్. ఎప్పుడంటే వెన్ ద స్టేట్, ఈ దేశం, వర్బ్ ఏంటి, ఇట్ సెల్ఫ్, తనకు తానుగా, అడాప్ట్స్ అంటే తీసుకోవడం, యాక్సెప్ట్స్, ద అడాప్ట్స్ టాక్టిక్స్ అంటే ప్లేయింగ్ ద ట్రిక్స్, కొన్ని ట్రిక్స్ ప్లే చేయడం. అకిన్ టు అంటే రిలేటెడ్ టు మాబ్ జస్టిస్ అంటే అందరికీ ఒకే విధమైనటువంటి న్యాయము. ఈ దేశం ఎలా తయారైందంటే చివరికి ఇట్ ఈస్ ట్రాజిక్, చాలా దుర్భరంగా తయారైంది ఈ దేశం. ఎందుకు, వెన్, ఎప్పుడంటే ద స్టేట్ ఇట్ సెల్ఫ్ అడాప్ట్స్, స్టేట్ అంటే సింగులర్, అడాప్ట్స్ అంటే సింగులర్,
అడాప్ట్స్ టాక్టిక్స్ అకిన్ టు మాబ్ జస్టిస్, అంటే మాబ్ జస్టిస్ కి అనుగుణంగా ఈ దేశము తీర్పులు ఇవ్వడము, ఈ దేశము న్యాయం చెప్పడం జరుగుతుంది. అంటే 10 మంది ఎలా ఉంటే అదే అదే నిజము, 100 మంది ఎస్ అంటే అదే నిజము, అది నిజమైన దాన్ని అబద్ధమైన దాన్ని నిజం చేసేటువంటి పరిస్థితి దేశంలో ఉంది. ఇట్స్ రియల్లీ ట్రాజిక్ సిచ్యువేషన్ అంటున్నాడు. నెక్స్ట్ ద సుప్రీం కోర్ట్, ఇప్పుడు మళ్ళీ ఏపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, ద సుప్రీం కోర్ట్ ఇస్ ద సబ్జెక్ట్. వర్బ్ చూడండి, మస్ట్ ఎన్ష్యూర్ అంటే హామీ ఇవ్వాలి ఖచ్చితంగా, ఎన్ష్యూర్ అంటే గివ్ ద అష్యూరెన్స్, దట్ అంటే కంజంక్షన్, దట్ ఇట్స్ ఆర్డర్స్ అంటే సుప్రీం కోర్ట్ ఇచ్చేటువంటి జడ్జిమెంట్లు, తీర్పులు, వర్డిక్ట్స్, ఆర్డర్స్ అంటే ఇట్స్ ఆర్డర్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. సుప్రీం కోర్ట్ ఇస్తున్నటువంటి జడ్జిమెంట్లు, తీర్పులు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబడాలి, ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఇగో ఇది ఒక ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ గా తీసుకుంటాం. ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటే ఏదో మాటల మందం కాదు, చేతలు కూడా చేయాలి అంటాం కదా, ఏదో మాటలు కాదు అని అంటాం కదా, మామూలు మాటలు కాదు చేతులు కూడా వేయాలి అంటాం కదా. సో ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటే విత్ ఆల్ అక్యురేట్గా దాని యొక్క ఇంటెన్షన్, దాని యొక్క ఆ జడ్జిమెంట్ యొక్క స్పిరిట్ అంటే దాని యొక్క ఆత్మ, ఏదో మాటల వరుసకు కాదు చేతలు కూడా చేయాలి ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ కన్సిస్టెంట్లీ అండ్ త్రూఅవుట్ ఇండియా. కన్సిస్టెంట్లీ మీన్స్ రెగ్యులర్లీ. ఇది ఎలా తీసుకుందాం, అడ్వర్బ్ కాబట్టి నేను రెడ్డింగ్ లో రాస్తా. కన్సిస్టెంట్లీ అండ్ మరియు త్రూఅవుట్ ఇండియా, భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది జరగాలి అని చెబుతున్నటువంటి వ్యవసాయం. లెటర్ అండ్ స్పిరిట్ మోడల్ గా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్ వ్యక్తపరచబడాలి అని చెబుతున్నటువంటి ఇంటెన్షన్. సో దిస్ ఈస్ వాట్ టుడేస్ ఎడిటోరియల్ వీ హ్యావ్ అండర్స్టూడ్. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు చదవడం వల్ల ఆ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ రామాంజనేయులు. ఈ విధంగా చదువుకోవడానికి యాక్చువల్లీ టేక్స్ 1 hour ఆఫ్ టైమ్. సో దట్స్ వై వీఆర్ బైపాసింగ్ explaining all 1-to-1. In this time we are explaining other sort of vocabulary based questions that help you in the upcoming CGL, CHSL, CPO ఇలాంటి IBPS, SBI ఇలాంటి ఎగ్జామ్స్లో ఉపయోగపడే విధంగా vocabulary తీసుకొని ఒక 1/2 hour అది చెప్తున్నాం యాక్చువల్గా. సో రిమైనింగ్ 1/2 hourలో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవడానికి 1/2 hour పడుతుంది. ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి 2 పారాగ్రాఫ్లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవడానికి మోర్ దెన్ 1/2 hour పడుతుంది. చూడండి 2 పారాగ్రాఫ్లు చదవడానికి చూడండి 1 hour 6 minutes పట్టింది. ఇక్కడ 6 minutes చేసేస్తే ఆల్మోస్ట్ 60 నిమిషాలు పట్టింది ఇక్కడ. సో కాబట్టి వీ ప్లాన్డ్ లైక్ దిస్ యాక్చువల్లీ, బట్ ఐ థింక్ యూ హ్యావ్ కమ్ లేట్, యూ హ్యావ్ కమ్ కాస్త లేట్గా చూస్తున్నాం అనుకుంటా వీడియో. బట్ ప్రీవియస్లీ వీ డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్ సిన్స్ లాస్ట్ 1-2 months వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ దిస్ ఎడిటోరియల్స్. So for you only, we have discussed all the editorial today because of you. So hope you understand, guys. Not only this guy, everybody. So this is what we have read today's. If anything else, you may put your comment in the comment section. We do accordingly. All right. So thank you. Have a good day.